రసజ్ఞులైన శ్రోతృ మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు మాసం మానసోల్లాసం 10వ నెల కార్యక్రమం జరగబోతున్నది. కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్త మహాశయులంతా కూడా, శ్రోతృ మహాశయులంతా కూడా కళ్యాణ మండపంలోకి విచ్చేస్తే కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ఈరోజు అంశం పరమాత్ముని లీలల్లో పరమార్థం. వక్త కేశర పార్థసారథి శర్మ గారు గుంటూరు నుంచి విచ్చేశారు. కాబట్టి కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభమవుతోంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా కళ్యాణ మండపంలోకి విచ్చేసి సుఖాసీనులైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధమైంది. ప్రారంభించబోతున్నాం. మానసోల్లాసం. ఏ శుభముహూర్తాన మనం ఈ సాహితీ సాంస్కృతిక సంస్థని స్థాపించుకున్నామో అవిచ్ఛిన్నంగా మనం 10వ నెల కార్యక్రమానికి వచ్చేసాం. మరొక 2 నెలలలో ఈ సంస్థ ఆవిర్భవించిన వార్షికోత్సవం అత్యంత వైభవంగా కూడా చేసుకోబోతున్నాం. ఈ రోజున ఈ 10వ నెల మాసం మానసోల్లాసం సాంస్కృతిక సంస్థ, సాహితీ సాంస్కృతిక సంస్థ ద్వారా మనం గుంటూరు వాస్తవ్యులు అయినటువంటి బ్రహ్మశ్రీ కేశర పార్థసారథి శర్మ గారు అనే ఆయన ఎంత గొప్పవారంటే పెద్ద పెద్ద గురువుల దగ్గర, ఎక్కిరాల వారి దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు. మవ్వా వృషాద్రిపతి గారు కూడాను ఆ గురువుల దగ్గర చదివిన వారు. ఆయన ఇంత దూరంలో గుంటూరులో ఉంటూ కూడా మన సంస్థ చేస్తున్నటువంటి సాహితీ వరివస్యని విని మనం ఆహ్వానించిందే తడవుగా ఇక్కడికి వచ్చారు. వారు విడిగా వృత్తిరీత్యా బ్యాంక్ ఎంప్లాయ్ అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా నరాన ఆధ్యాత్మిక సంపదని నరనరాన జీర్ణింపజేసుకొని రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను పామర జనరంజకమైనటువంటి భాషలో ఇవాళ ఉన్నటువంటి మాధ్యమం ఏదైతే ఉందో వాట్సాప్లు, వాటి ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఒక దీక్షగా చేపట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వారికి ఇంచుమించు 74-75 సంవత్సరాల వయసు కలిగిన వారు. మరి శ్రమ కోర్చి ఇంత దూరం మన కోసం వచ్చిన వారిని ఈ రోజున మనం వేదిక మీదకు పిలుచుకునే ముందుగా మన అధ్యక్షుల వారు ఎవరైతే ఉన్నారో ముళ్ళపూడి నారాయణ శాస్త్రి ఓరియంటల్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి అక్కడ అవిశ్రాంతంగానే చేస్తూ ఇప్పుడు కూడాను అవిశ్రాంతంగానే ఈ సంస్థకి, ఈ మఠానికి తమదైనటువంటి సేవను అందిస్తున్నటువంటి మాన్యులు, పండిత శేఖరులు అయినటువంటి బ్రహ్మశ్రీ హరి అన్నయ్య శాస్త్రి గారిని అధ్యక్ష స్థానం వహించవలసిందిగా కోరుతూ కరతాళ ధ్వనులతో మనం వారిని ఆహ్వానించుకుందాం. ఆ తర్వాత ఈనాటి అసలు కథానాయకులు ఎవరి ప్రవచనం వినడానికి మనం ఇక్కడికి వచ్చామో చాలా అద్భుతంగా మాట్లాడతారు. పైకి మాత్రం నేను అంత తగిన వాడిని కాదు అంటారు. అదే ఆయనలో గొప్పతనం. ఆ వారిని మాకు అద్భుతమైనటువంటి ప్రవచన అమృతాన్ని అందించవలసిందిగా సప్రశ్రయంగా, సవినయంగా కోరుతూ ఉన్నాను. వారిని కరతాళ ధ్వనుల మీద కేశర పార్థసారథి శర్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం శరదా శరదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ఆయనే, శ్రీకృష్ణ పరమాత్మే అంటాం, ఇంకెవరిని పరమాత్మ అని అనం. అందువల్ల ఆ కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మములకు, అలాగే శారదా అమ్మవారి పాదపద్మములకు, జగద్గురు పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు ముందుగా అర్పిస్తూ ఈరోజు మాసం మానసోల్లాసం 10వ నెల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది మనకు ఆనవాయితీ కాబట్టి ప్రార్థన ఎల్లాప్రగడ వెంకట నరసింహ గారు వస్తున్నారు. కూచినిపూడి వారు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉండి నిరంతరము కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వ్యక్తి ఆయన. సభాయ నమః. ఎంతమంది పెద్దలు విద్వత్సభలో పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ పనికైనా ముందుగా మన వినాయకుడిని స్మరించుకుని ఆయన ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. ఆ విధంగా వినాయకుడిని ప్రార్థిద్దామని పెద్దల అనుమతితో ఘన శూర్పోపమకర్ణ నాగముఖ నా కామ్యంబులన్ తీర్పుమా ఘన వేదోపనిషన్నుత గణప విఘ్నాదీశ గౌరీసుత ఘన నాగాంచిత యజ్ఞ సూత్రధర దుఃఖంబుల్ తొలంగింపుమా వినవే మా మొరలన్ దయాకరుడ శ్రీ విష్ణాది సేవ్యానతుల్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ధన్యవాదాలండి. ప్రార్థనా కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభింపచేసినటువంటి మీకు మిగుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్య అతిథి కేసర పార్థసారథి శర్మ గారికి, అలాగే ఆహూతులైనటువంటి సుహృద్వరేణ్యులు, సాహితీవేత్తలు, పురప్రముఖులు, మహిళామతల్లులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేసర పార్థసారథి శర్మ గారు ఈ రోజున మనకు విచ్చేశారు. వారు వృత్తిరీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసినటువంటి వ్యక్తి, అక్కడ ఉద్యోగించి విశ్రాంత జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. మరి ఆ ఉద్యోగానికి దీనికి ఏమీ సంబంధం లేదు. కానీ అదే వారు చెప్పారు, ఇందాక వారి మాటల్లో అంటుంటే, నేను స్టేట్ బ్యాంకులో పనిచేశానండి, నాకేదో భగవద్ అనుగ్రహం వలన ఇలా నాకు ఈ ప్రవృత్తి కలిగింది అని అంటే, ఎందుకంటే జ్ఞానానికి విజ్ఞానానికి ఉద్యోగం ప్రధానం కాదు. ఎక్కడ పనిచేస్తున్నటువంటి వారైనా, ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా భగవంతుడు వారికి ఆ విధమైనటువంటి జ్ఞానప్రసాదం అందిస్తే, విజ్ఞాన ప్రసాదం అందిస్తే, దానితో ఏ రంగంలో వారైనా సరే అందరినీ కూడా అలరింప చేయడానికి సమర్థులవుతారు. కొంతమంది చదువుకొని పండితులుగా పూజింపబడతారు,
కొంతమంది కొద్దిగా తెలిసినటువంటి విషయమైనా 10 మందికి అందజేయటంలో రాణిస్తూ ఉంటారు. మహాకవి కాళిదాసే అన్నాడు ఆ మాట. ఆ విధంగా వారు పూజిస్తూ ఉంటారు. కాబట్టి వారు తీసుకున్నటువంటి అంశం, వారు ఉపన్యసిస్తున్నటువంటి అంశం చాలా గొప్ప అంశం. పరమాత్ముని యొక్క లీలల్లో పరమార్థం. ఇదంతా పరమాత్మ లీలలా, ఆ లీల అంటుంటాం మనం అందరం. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫలితం వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ముందు తెలియదు పరమాత్మ లీల ఏమిటి అనేటువంటిది. ముందు మనం ఊహించలేము ఆయన లీలల్ని. అనూహ్యంగా ఆయన లీలలు మనకు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ లీలలు ఫలితం వచ్చిన తర్వాత అబ్బా ఇదంతా పరమాత్మ లీల అంటుంటాం. కాబట్టి అట్లా ఎన్నో ఆ పరమాత్మ ఈ విశ్వం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి కూడా ఆయన కారకుడు, సృష్టికర్త, భగవంతుడు. ఆయన ఆజ్ఞతోటే అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తున్నది అనేటువంటి విషయం మనకు తెలుసు. అలాంటి పరమాత్మ చూపించేటువంటి అద్భుతమైనటువంటి లీలల్లో లీలలే మనకు తెలుసు. వాటిల్లో పరమార్థం ఇంతవరకు మనకేం తెలియదు. కానీ పరమాత్మ లీలని మాత్రం అనుకుంటుంటాం. అది అంతవరకు తెలుసు మనకు. ఫలితం వచ్చిన తర్వాత ఇదంతా ఆ భగవంతుడి లీలండి, ఇదంతా ఆ పరమాత్మ లీలండి అని అనుకుంటుంటాం. కానీ దాని పరమార్థం ఏమిటి అని కొన్ని లీలల్ని వారు చెప్తూ మనకు ఆ పరమాత్మని లీలలను ప్రదర్శింపజేస్తూ వాటిల్లో పరమార్థాన్ని గురించి చక్కగా మనకు వివరిస్తారు. ఇది ఒక విశిష్టమైనటువంటి అంశం. ఇంతవరకు ఎప్పుడు నేను కూడా చూడలేదు. కాబట్టి విశిష్టమైనటువంటి అంశంలో కృషి చేసి చక్కగా మనకు ఈరోజు శారదామ్మవారి అనుగ్రహంతో మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్థసారథి శర్మ గారికి ముందుగా ధన్యవాదపూర్వకమైనటువంటి నమస్కారాలు సమర్పించుకుంటూ, మనకు ఈ కార్యక్రమం ప్రారంభంలో మన చిన్నారులు కొంచెం మనకు అలరింపజేశారు. వారు సంగీతం నేర్చుకుంటున్నారు పిల్లలు. మన లక్ష్మీనారాయణ భట్టాచార్య గారి మనవరాళ్ళు. మనకు ఈ మాసం మానసోల్లాసం సృష్టికర్త అనమాట ఆయన లక్ష్మీనారాయణ భట్టాచార్యులు గారు. అంటే పరమాత్మ, ఆ పరమాత్మ గారి మనవరాళ్ళు. వాళ్ళు చక్కగా సంగీతం నేర్చుకుంటూ కాసేపు పాడతామండి అన్నారు. చక్కటి పాటలు పాడారు. వాళ్ళకి శారదామ్మవారి యొక్క అనుగ్రహం నిరంతరము వారి మీద ప్రసరిస్తూ ఇంకా విద్యలో శారదామ్మవారి అంటే బుద్ధిప్రదాం శారదాం. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ఇంకా వాళ్ళు సంగీతంలో రాణించాలని చెప్పి తెలుసుకుంటూ పిల్లలకి చిరు సత్కారాన్ని చేయవలసిందిగా ముందుగా పార్థసారథి శర్మ గారిని ప్రార్థిస్తూ ఉన్నాను. పిల్లల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అయ్యా తీసుకోండి. ఇదిగమ్మా తీసుకో. మంచిదమ్మా, శుభాశీస్సులు మీకు. అమ్మవారి అనుగ్రహాశీస్సులు, జగద్గురు యొక్క ఆశీస్సులు కూడా నిరంతరం మీ మీద ప్రసరించాలి. అలాగే చాలు మీ గురువుగారికి పర్వాలేదు. శుభం. తర్వాత మన కార్యక్రమంలోకి వద్దాం. ఈరోజు ముఖ్య అంశం పరమాత్మని లీలల్లో పరమార్థం చెప్పుకున్నాం. ఇప్పుడు లీలలు తెలుసు, అర్థం తెలియదు మనకు వాటిల్లో అనుకున్నాం. వారిని వివరించవలసిందిగా, వారి ఉపన్యాసాన్ని కొనసాగించవలసిందిగా ఈరోజు ముఖ్య అతిథి కేసరి పార్థసారథి శర్మ గారిని సవినయంగా సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మనం సమయం తీసుకుంటే వారికి సమయం తగ్గిపోతుంది. అయ్యా ప్రారంభం. హరి ఓ నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి బిర్దేవై సదా వందిత
సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జడ్జాప. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ త్వదేవో భువనత్రయం. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలతరాడు పట్టుదట్టి సంధ్యతాయతులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు. మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ముందు మనం ఈ దైవస్థుతిని చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కారణం మనకి కొంత ఏకాగ్రత కావాలి. ఏ పని ప్రారంభించినా కూడా మనం ప్రారంభించేటప్పుడు ఓంకారం చెప్పుకోవటము, లేకపోతే మనకు వచ్చినటువంటి స్తోత్రాలు చెప్పుకోవటమో చేస్తూ ఉంటాం. సరే, ఇవాళ రోజున ఈ కార్యక్రమం గురువుగారు చెప్పినట్టుగా పరమాత్మ లీలల్లో పరమార్థం. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశమే. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా ఏర్పడినటువంటి స్వయంకృతాపరాధం. ఎందుకంటున్నానంటే వారు మురళీధర్ కృష్ణ కిషోర్ గారు, వారు నాకు పరిచయం కూడా లేదు వారితో నాకు. నేను కోవిడ్లో ఉన్నప్పుడుగా 400 రోజులు ఇంట్లో కదలకుండా ఉంటూ రామాయణం మీద 400 ఎపిసోడ్లు రాశాను. నేను 400 ఎపిసోడ్లు కూడా పూర్తయిన తర్వాతసరికి కోవిడ్ ఉపశమించింది. తర్వాత కొంతమంది ప్రోద్బలంతో దాన్ని నేను పుస్తక రూపంలో తీసుకొచ్చాను. మరి వారు నా పుస్తకాన్ని చదివారు, లేకపోతే ఆ ఎపిసోడ్సే చదివారో ఏమో కానీ నాతో పరిచయం ఏర్పరచుకున్నారు. కేవలం వారిని, గుంటూరులో ఉన్నటువంటి వాడిని నేను మరి వాళ్ళ రేపల్లి రావటం, వారు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. లేకపోతే నాలో ఉన్నటువంటి ఏదో కాస్త విద్వత్తు ఏదో నన్ను ఇక్కడికి నడిపించింది. ఇదే పరమాత్మ లీలల్లో ఉన్నటువంటి పరమార్థం. సరే, వారు నాతో ఫోన్లో సంభాషించినప్పుడు అగ్రజాని బయోడేటా చెప్పమన్నారు. వీరు నన్ను మొట్టమొదటి అగ్రజాన్ని సంబోధిస్తున్నారే అనుకుంటూ నా బయోడేటా ఎందుకో నాకు అర్థం కాల. నా బయోడేటా నన్ను మా మామగారు అడిగారు. ఎందుకంటే ఆయన పిల్లనిస్తున్నాడు కాబట్టి ఆయనకు బయోడేటా అవసరం. తర్వాత నా అధికారి అడిగాడు, ఎందుకంటే ఉద్యోగం ఇవ్వాలి కాబట్టి ఆయనకు బయోడేటా అవసరం. మరి కృష్ణకిషోర్ గారికి నా బయోడేటా ఎందుకు అవసరం వచ్చిందో నాకు తెలియలేదు. నేను నిర్భయంగానే అడిగా, అయ్యా నా బయోడేటా ఎందుకని. కాదండి, మా సమావేశంలో ముందుగా మేమేదో కాసేపు మాట్లాడుకుంటాం, ఈ ఫలానా వారిని పిలుస్తున్నామని చెబుతారు. కాబట్టి ఈ బయోడేటా అవసరమైంది ఆయనకి. నన్ను బయోడేటా అడిగారు. సరే, బాగానే ఉంది. నేను ఈ మధ్య ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత కెనడాలో పర్యటించాను. మా అబ్బాయి కెనడాలో ఉద్యోగం చేస్తుంటే అక్కడ నాకు ఒక వింతైన అనుభవం కలిగింది. అక్కడ ఏంటంటే, ఇట్లాగే ఎవరైనా ప్రవచకుల దగ్గరికి కానీ లేకపోతే ఎవరైనా మహాత్ములు కానీ వస్తే వాళ్ళ యొక్క అనుగ్రహ భాషను వింటే అందరూ దండలు తెచ్చుకుంటారు, చేతుల్లో పెట్టుకుంటారు, కానీ ఎవరు వేయరు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి మీరు దండలు ముందుగా వేయాలి కదా, దండలు వేస్తే మరి వాళ్ళు హుషారుగా చెప్పడము లేకపోతే వాళ్ళకున్న విజ్ఞానం మనకి పంచిపెట్టడం చేస్తారు కదా అంటే, అలా కాదుట. అక్కడ సాంప్రదాయం ఏంటంటే, ఈ ప్రవచకులు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళకి నచ్చి బాగా చేస్తే దండలు వేస్తారట, లేదా దండలు ఇంటికి తీసుకుపోతారట. ఇది నేను చెబితే మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు, ఏదో ఈయన కబుర్లు చెబుతున్నాళ్ళే అనుకోవచ్చు. నేను స్వయంగా అనుభవించాను. ఇది ఒక విధమైనటువంటి ఆచారాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, మనకి తెలియకుండా ఆనందం వేస్తూ ఉంటుంది. అలాగే మరి ఏదో నాకు తెలిసిన 4 విషయాలు నేను చెప్పడానికి వచ్చాను. ముందుగా నేను ఈ శారదాపీఠంలో ఉన్నాను కాబట్టి నాకు భారతీయ తీర్థ స్వామివారితో వస్తున్నటువంటి చిన్న అనుభవం ఒకటి చెప్పి నేను నా సబ్జెక్టులోకి పెడతాను. నేను శబరిమల యాత్ర చేస్తూ నేను స్వామివారి దగ్గరికి వెళ్ళాను, భారతీయ తీర్థ స్వామివారి దగ్గరికి, శృంగేరి వెళితే మేము 11 మంది కలిసి వెళ్ళాం. స్వామివారు ఏంటి ఇలా వచ్చారన్నారు. అయ్యా, మేము ఒక 3 యామాలు మీ దగ్గర విష్ణు సహస్రనామం పారాయణ చేసి పెడదామని వచ్చాం. మేము మా ఇళ్లలో మా దగ్గర మేము చేసుకుంటూ ఉంటాం ప్రతి నెల, ఇక్కడ కూడా చేద్దామని వచ్చాము. 3 యామాలు కాదు 4 యామాలు చేయండి అన్నారు ఆయన. సరే, వారి ఆజ్ఞ అయింది. ఒక 15 నిమిషాలు మీరు బయట నిలబడండి తోటలో అన్నారు. ఇంతలోకి వారు ఎప్పుడు చెప్పారో ఏమో కానీ ఆ గదంతా కూడా శుభ్రపరిచి మాకు కావాల్సిన పట్టాలు వేసేసి మాకు కావాల్సిన నీరు సదుపాయం ఏర్పాటు చేసి అంతా ఏర్పాటు చేశారు.
మేము 2 యామాలు చేసాము. ఇంతలోకే స్వామివారు ఆ పైన శారదాంబాదేవి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళా వచ్చారు. వచ్చేసి మేము పారాయణ చేస్తున్నటువంటి హాల్లో మధ్యలో ఒక పీఠం వేశారు. ఆ పీఠం మీద వచ్చి కూర్చుని వారు కూడా మాతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. నాకు ఆనందం వేసిపోయింది. విష్ణు సహస్రనామ పారాయణ మనందరం చేసుకుంటూ ఉంటాం, ఆనందంగానే ఉంటాం. కానీ స్వామివారితో కూర్చుని చేసుకునేటువంటి అనుభవం మళ్ళా జీవితంలో మర్చిపోలేని ఆనందం అన్నమాట. కాబట్టి మనకి ఏ పూర్వజన్మ సుకృతమో ఏదో ఉండబట్టే అటువంటి మహానుభావులతో మనకి కాస్త అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశం కలిగిన సందర్భంగా ఈ శారదాపీఠంలోకి మళ్ళా ఇవాళ రావటం, శారదాంబవారి దర్శనం చేసుకోవటం, ఇదంతా పరమాత్మ లీలలే. ఇవన్నీ కూడా పరమాత్మ ఆ విధంగా మనకి నడిపిస్తూ ఉంటాడు. అట్లా నడిపిస్తూ ఉంటూనే మనకు హాయిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా మనం సబ్జెక్టులోకి వెళితే, మరి పరమాత్మ లీలలు మనకి నిజంగా పరమాత్మ ఏదన్నా లీలలు చేస్తే దాంట్లో పరమార్థం చెప్పగలిగినటువంటి ఘటికులమా అంటే మనం ఎవరం కాదని నేను స్పష్టంగా చెప్పగలను. మీరంతా ఏమో కానీ నేను మాత్రం కాదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పరమాత్మ లీలల్లో పరమార్థం చెప్పేంత మొనగాళ్ళం ఎవరం కాదు. కానీ పరమాత్మ ఆల్రెడీ చేసినటువంటి వారు ఇందాక చెప్పినట్టు ఆ పరమాత్మ లీలలు ఏమన్నా ఉండి ఉన్నట్లయితే దాంట్లో పరమార్థాన్ని మాత్రం మనం గ్రహించలేకపోతే మన అజ్ఞానులమే. ఈ మధ్య నేను ఉత్తరప్రదేశ్ నుంచి ఒక హిందీ పేపర్ తెప్పించాను. అది 13 పేజీల పేపర్. అది నెలకు ఒకసారి వస్తుంది. అది దాంట్లో నేను నాకున్నటువంటి హిందీ పరిజ్ఞానంతో నేను తెలుసుకున్నది ఏంటంటే, అక్కడ ఢిల్లీలో సర్వధర్మజ్ఞ పీఠము అని చెప్పి ఒక పెద్ద పీఠం ఉన్నది. దానికి కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వసతులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, జాతీయంగా కాదు అంతర్జాతీయంగా ఒక సెమినార్ కండక్ట్ చేశారు. ఆ సెమినార్లో ఏం చేశారు, రామాయణంలో ఉత్కృష్టమైన పాత్ర ఎవరిది అని సెమినార్ కండక్ట్ చేశారు. అంటే చాలా గొప్పదైన పాత్ర, అందరికీ ఉపయోగపడే పాత్ర రామాయణంలో ఎవరిదని చెబుతాం? రాముడు గొప్పవాడా, లక్ష్మణుడు గొప్పవాడా, భరతుడు గొప్పవాడా, అంగదుడు గొప్పవాడా, శత్రుఘ్నుడు గొప్పవాడా, సీతమ్మవారు గొప్పదా, రావణాసురుడు గొప్పవాడా, మరి వాలి సుగ్రీవులు వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. కొన్ని 100 పాత్రలు ఉన్నాయి రామాయణంలో. ఈ 100 పాత్రల్లో ఉన్నటువంటి పాత్ర ఏ పాత్ర ఉత్కృష్టమైనదని చెబుతాం మనం? కానీ ఈ 13 దేశాల నుంచి వీళ్ళందరినీ పిలిపించారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 పైన ఖర్చు పెట్టారు. వాళ్ళ ఫ్లైట్ టికెట్స్కి వాటికి ఖర్చు పెట్టి ఒక రోజున ఏర్పాటు చేసి ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉత్కృష్టమైన పాత్ర మీ దృష్టిలో ఎవరు అని చెప్పి అక్కడ చెప్పారు. తర్వాత ఏంటంటే, ఈ పాత్రల్ని ఎవరైతే ఈ ఫలానా పాత్ర ఉత్కృష్టమైనది అంటే, నేను రాముడు ఉత్కృష్టమైన పాత్ర అని చెప్పి రాశాను అనుకోండి, నేను ఎందుకు రాముడు ఉత్కృష్టమైన పాత్రను రాశాను అని దానికి కావలసినటువంటి ఉదాహరణలన్నింటిని కూడా నేను సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేస్తే మిగతా 12 దేశాల వాళ్ళు దాన్ని ఆమోదించాలి. ఆమోదిస్తే వాడికి మొదటి బహుమతి వస్తుంది. ఆ బహుమతి ఎంతో కాదు, చాలా కొద్ది అమౌంట్, ₹1,00,00,000. అటువంటి సెమినార్ ఏర్పాటు చేశారు. చేస్తే ఆ సెమినార్లో అందరూ కూర్చుని రాయగా ఒక పాత్రకి బహుమతి వచ్చింది. అది శ్రీలంక దేశీయుడైనటువంటి టాహు అనే ఆయన రాశాడు. ఏ పాత్ర చెప్పాడంటే గుహుడు పాత్ర అని రాశాడు. ఆ గుహుడు పాత్ర చాలా గొప్పది అని చెప్పేసి ఆయన నిర్ణయించాడు. అది ఎందుకు కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కారణాలన్నీ చెప్పిన తర్వాత మిగతా 12 దేశాల వాళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించారు. అది అక్కడ విశేషం. సరే, గుహుడు పాత్ర గొప్పది ఎలా అయింది మనం తెలుసుకోవాలి కదా దాని గురించి. గుహుడు పాత్ర ఏంటంటే, గుహుడు మనకి 7వ శతాబ్దంలో ఒక పెద్ద వాగ్గేయకారుడు రామాయణంలో కొన్ని సంఘటనలు తీసుకుని కొన్ని కీర్తనలు రాశాడు. అవి మన అదృష్టం కొద్దీ మనకి పాత కీర్తనలు, ఆ 7వ శతాబ్దంలో కీర్తనలు మనం చదువుకునే యోగం మనకి లేదు. కానీ సినిమా రచయిత అయినటువంటి కొసరాజు గారు దాన్ని తీసుకెళ్ళి సంపూర్ణ రామాయణంలో తన సినిమాలో పెట్టుకున్నాడు. ఆ గుహుడు పాత్రలో ఆ పాటని దాంట్లో తెలుగులోకి తర్జుమా చేసి ఆ పాటను పెట్టుకున్నాడు. మీ అందరికీ తెలిసిన పాటే అది. దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దరిచేర్చగా వచ్చావు రామయ్య తండ్రి. నీ కాలు రాతిని నాతి తగితే రాతిని నాతిగా మార్చావు, నీ కాలు తగిలితే నావ ఏమైపోతుందో తంట అని చెప్పి కొసరాజు గారు మంచి పాట రాశారు.
అంటే ఏంటి? ఎక్కడో రామాయణంలో బాలకాండలో 7వ సర్గంలో ఉన్నటువంటి అహల్య, గౌతమి అహల్య శాప విమోచనాన్ని తీసుకొచ్చేసి మరి యుద్ధకాండ, అరణ్యకాండలో మరి గుహుడికి ఎట్లా తెలిసింది? అప్పట్లో మనకు ఉన్నటువంటి మాధ్యమాలు ఏమీ లేవు, టీవీలు కానీ వార్తాపత్రికలు కానీ ఏమీ లేవు. కానీ గుహుడికి ఎలా తెలిసింది? రాముడు గొప్పవాడు అని చెప్పి పొగుడుతున్నాడు. పైగా నువ్వు దాటలేక కాదులే, అడవి దాటాలి. ఆ నది కనుక దాటిస్తే అవతలంతా దండకారణ్యం, అక్కడ ఎవరు మనుషులు మాకులు ఎవరు ఉండరు. అటువంటి చోట వనవాసానికి వెడుతున్నారు రామలక్ష్మణ, సీతారామ లక్ష్మణులు. అటువంటి చోటకి దింపుతున్నాడు ఆయన తీసుకెళ్ళి. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దరిచేర్చగా వచ్చావు రామయ్య తండ్రి. అంటే నాకు మోక్షం ఇవ్వడానికి వచ్చావయ్యా తండ్రి, నువ్వు మోక్ష ప్రదాతవి అని చెప్పి గుహుడు కనిపెట్టాడు. కనిపెడుతూ ఏమంటాడు? నువ్వు రాతిని తాకితే నువ్వు నాతిగా మారిపోయిందిట, మరి నా పడవని తాకితే నువ్వు నా పడవ ఏమైపోతుందో నాయన అని చెప్పి బాధపడతాడు. అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే గుహుడు అనేవాడు రాముడు దైవాంశ సంభూతుడు అని ముందుగా కనిపెట్టాడు. అంతకు మునుపు బాలకాండలో కానీ అరణ్యకాండ ప్రారంభంలో కానీ చివరిలో కానీ రాముడు దైవాంశ సంభూతుడని ఏ పాత్ర కూడా చెప్పబడి ఉండలేదు. మొట్టమొదటిసారిగా రాముడు దైవాంశ సంభూతుడు అని చెప్పి డిక్లేర్ చేసినటువంటి పాత్ర గుహుడు. కాబట్టి గుహుడు పాత్ర చాలా గొప్పది అని చెప్పారు. మరి మీ అందరికీ ఇష్టమైతే కరతాళ దండలు కొట్టండి గుహుడికి. కాబట్టి ఈ విధంగా మనకి ఎన్నో పాత్రలు ఉంటాయి. ఈ గుహుడు పాత్ర నేను ఆ పేపర్లో చూసిన తర్వాత నేను 4 రోజులు చాలా ఆలోచన చేశాను. ఇంకా మనం ఈ విధంగా స్కిప్ అయిపోయినటువంటి పాత్రలు ఏమైనా ఉన్నాయా గొప్పవి అని నేను ఆలోచిస్తే, నేను రామాయణం చదవగా నాకు 2 పాత్రలు గోచరించినాయి. ఒకటి సంపాతి, రెండోది జటాయువు. చూడండి, అందరూ మానవ మాతృలు కాదు, పక్షులు వాళ్ళు. మరి వాళ్ళు గొప్ప పాత్రలు ఎలా అయ్యారు అని చెప్పి నేను ఆలోచిస్తే, జటాయువును సంపాతి అన్నదమ్ములు వీళ్ళిద్దరూ ఆకాశంలో ఎగురుతూ ఒక చోట, నేను నీకంతా ఎక్కువ ఎగురుతాను, నువ్వు నాకన్నా ఎంత ఎగరగలవా, ఇట్లా పందాలు వేసుకున్నారు. పందాలు వేసుకుంటే ఏమైంది అక్కడ? అరే నేను నీకన్నా ఎక్కువ పరిగెత్తగలనురా అన్నాడు, ఎగరగలను అన్నాడు. నువ్వు నాకన్నా ఎగరలేవు అన్నాడు తమ్ముడు జటాయువు. ఇద్దరు పరిగెత్తుతున్నారు. కాదురా అన్నయ్య, ఇట్టా కాదు, మనం ఎవరైతే ముందు సూర్యమండలాన్ని తాకొస్తామో ఆ సూర్యమండలాన్ని తాకిన వాళ్ళం గొప్పవాళ్ళు అని చెప్పి అనుకుంటారు. సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరి ఎగిరిపోతుంటారు. కొంత దూరం వెళ్ళేసరికి సంపాతికి రెక్కలన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి. అందుకని ఏం చేస్తాడు, జటాయు వెళ్ళిపోయి ఆ సంపాతి పైన తన రెక్కలతో మూత వేసేసి కిందకి దింపేసేస్తాడు. అప్పటికే సంపాతి రెక్కలన్నీ మాడిపోయి కింద బ్రష్ అయి పడిపోయి వింధ్య పర్వతాల్లో పడిపోతాడు. తర్వాత వింధ్య పర్వతాల్లో జటాయువుని సంపాతిని చూసి సంపాతి కొడుకైనటువంటి సుపార్శుడికి ఆ సంపాతి విషయాలు చెప్పి వీడికి ఆహారం అందజేసే బాధ్యత నీదని చెప్పి వెళ్ళిపోతాడు. చూడండి తమ్ముడి మీద ఎంత ప్రేమో. ఆ కొడుకుకి చెప్పి ఆహారం ఏర్పాటు చేసి మధ్య మధ్యలో వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు జటాయువు. సరే, తర్వాత రాములు వారు వనవాసానికి వచ్చారు. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఆయన శోధనలో పడ్డాడు సీతాదేవి కోసం. సీతాదేవి కోసం వెతుకుతూ ఉంటే అక్కడ జటాయువు ఒక చోట పెద్ద నల్లటి మేఘంలాగా పడిపోయి ఉంటాడు. అప్పుడు రాముడు చూసేసి, నా సీతను వీడే భక్షించి ఇక్కడ పడేశాడు, కాబట్టి వీడిని చంపేస్తాను, కొన ఊపిరితో ఉన్నవాడిని వీడిని నేను చంపేస్తాను అని చెప్పేసి బాణం తీసి కొట్టబోతాడు. అప్పుడు లక్ష్మణుడు ఆపి, అన్నయ్య ఇంకా వాడు మూలుగుతున్నాడు, వాడు ఏమన్నా చెప్తాడేమో విందాం అన్నయ్య అంటాడు. అంటే దగ్గరికి వెళ్ళి వింటారు. అయ్యా, నేను దశరథుడి యొక్క మిత్రుణ్ణి, దశరథ మహారాజు యొక్క మిత్రుణ్ణి. నేను సీతాదేవిని ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోతుంటే నేను అడ్డం పడ్డాను. ఇదిగో వాడి యొక్క రథశతక శకలాలే ఇవన్నీ కూడా. నేను వాడికన్నా బలహీనుడిని అవటం మూలాన వాడు నా రెక్కలను కాళ్ళు కత్తిరించి ఇక్కడ పడేశాడు. నేను ఇది రాములు వారి చెవుని వేసే వరకు బతికుండాలని కోరికతో జపం చేస్తూ ఇక్కడే కూర్చున్నాను అని చెప్తాడు. అప్పుడు రాములు వారు చెలించిపోతారు. చెలించిపోయి, అరే కొద్దిసేపట్లో ఉంటే నేను వీడిని నా బాణాలతో నేను కూడా చంపేసి ఉండేవాడిని, ఎంత ప్రమాదం జరిగిందని చెప్పి అప్పుడు ఆ జటాయువుని తన ఒళ్ళో తీసుకుంటాడు. చూడండి, రామచంద్ర ప్రభు అంతటి వాడు జటాయువుని తన ఒళ్ళో తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని, ఆయన నువ్వు మా నాన్నగారికి మిత్రుడివి, నేను నీకు అన్యాయం చేయబోయాను, నేను రక్షింపబడ్డాను, ధర్మాన్ని నేను వ్యతిరేకించలేదు, కాబట్టి నేను
మా నాన్నగారికి చేయవలసినటువంటి ఏవైనా దాన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు చేస్తాను అంటూ ఆయన ఒక మాట అంటారు. నీకు నేను ఇక్కడ మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పేసి జటాయువుకు చెబుతారు. ఇది రెండవ పాత్ర. నేను నా యొక్క శోధనలో తేలింది ఏంటంటే, జటాయువుని నీకు మోక్షం ఇస్తున్నాను అని చెప్పేసి రాములు వారు అన్నారు. అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఈజ్ ఏ గాడ్ హీ కెనాట్ సే లైక్ దట్. నేను నీకు మోక్షం ఇస్తున్నాను అని ఎవరు చెప్పగలరు? ఒక దేవుడు చెప్పగలడు, దైవాంశ సంభూతుడు చెప్పగలడు. కాబట్టి రాములు వారు దేవుడు అని చెప్పి ఆయన స్వయంగా చాటుకున్నటువంటి సంఘటన ఏముందంటే, మొట్టమొదటిసారిగా జటాయువు దగ్గర చెప్పుకున్నాడు, నేను మోక్షం ఇస్తున్నాను అని. ఆ విధంగా జటాయువు మోక్షం పొందాడు. ఇక సంపాతి దగ్గరికి వస్తే, సంపాతి ఆ వింజ పర్వతాల్లో అట్టాగే బాధపడుతూ కూర్చుంటూ తన కొడుకైనటువంటి సుపార్శుడు తెచ్చేటటువంటి జలచరాలనే ఆ నీటిని తాగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. కాలక్షేపం చేస్తుంటే ఒక రోజున ఆ నదీ తీరంలో అంగదాదులందరూ కూడా ప్రాయోపవేశం చేస్తూ ఉంటారు. ప్రాయోపవేశం చేయబోతుంటే, కారణం తర్వాత మీకు చెప్తాను, మీ అందరికీ తెలిసిన విషయం ఇదంతా. ప్రాయోపవేశం చేస్తుంటే ఒకసారి రామాయణ కథ అంతా కూడా చెప్పుకుందాం అని అంటారు. అంతా రామాయణ కథ అంతా కూడా చెప్పుకుంటూ ఆ జటాయువు మరణించినటువంటి విషయము, ఆ జటాయుకు మోక్షం ఇచ్చినటువంటి విషయం కూడా చెప్తాడు. వెంటనే సంపాతి హరహర అంటూ చెవులు మూసుకుని, జటాయువు మరణించాడా, ఏది మీరు ఎవరిలో ఒకళ్ళు నా దగ్గరికి రండి అని పిలుస్తాడు. అప్పుడు అంగదాదులు అందరూ అంటారు, వీడెవడో పెద్ద పక్షి, వీడు మన దగ్గరికి రమ్మని పిలిచి మన్ని భక్షణ చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్ళడం ఉచితం కాదు అని చెప్పి అందరూ అంటారు. అప్పుడు అంగదుడు అంటాడు, ఓహో, మనం ఎట్టాగో రాములు మనకి సుగ్రీవుడు చెప్పినటువంటి కాలాన్ని అతిక్రమించాం, మన సీతాదేవిని కనిపెట్టలేకపోతున్నాం కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన మొహం చూపించుకోలేక ఇక్కడ మనం ప్రాయోపవేశం చేస్తున్నాం. ఇక్కడ చనిపోయే బదులు వెళ్ళి వాడి దగ్గరే చనిపోదాం, వాడు ఏమైనా చెబుతాడో విందాం అని చెప్పి అంగదుడు అక్కడికి పెడతాడు. పెడితే, నాయన, నేను ఫలానా వాడి సోదరుణ్ణి, నన్ను కనుక మీరు ఆ నదీ తీరాన్ని దగ్గర తీసుకెళ్ళినట్టయితే నా సోదరుడికి నేను జలతర్పణాలు వదిలిపెట్టి మీకు ఉపయోగకరమైనటువంటి వార్త చెప్తాను అంటాడు. సరే అని చెప్పి అంగదుడు బాగా బలవంతుడయ్యేవాడు. వెంటనే ఈ సంపాతిని తీసుకొచ్చేసి ఆ నదిలో దింపుతాడు. సంపాతి వెంటనే జలతర్పణాలు వదిలిపెడతాడు తమ్ముడికి. అయిపోతే ఏమిటి చెప్పమంటే, నేను ఎంత దూరమైనటువంటి నేను చూడగల శక్తిగా ఉన్నవాడిని, కానీ నేను ఈ రెక్కలు మాడిపోవటం వలన నేను ఎగరలేకపోతున్నాను. సీతాదేవిని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు, లంకలో ఉన్నాడు, మీరు ఈ విధంగా పెడితే అక్కడ దొరుకుతుంది అని చెప్పేసి సీతాదేవికి చెబుతూ ఇంకొక మాట చెప్తాడు. నిశాకరుడు అనేటువంటి రాక్షసుడు నాకు గురువు గారు, ఆయన నేను నా రెక్కలు ఇట్ట అయిపోయినాయి తండ్రి అని చెప్పి నేను బాధపడుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా సరే రాముల వారికి సంబంధించిన విషయం ఏదన్నా రామసేనకి కనుక చెప్పినట్లయితే నీకు రెక్కలు వస్తాయి అని చెప్పి నాకు ఆయన అనుగ్రహించాడు. నేను మీకు ఇప్పుడు చెబుతున్నాను, సీతాదేవి అక్కడ ఉన్నది, నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. అశోకవనంలో ఆ యొక్క వృక్షం కింద కూర్చుని ఉన్నది, విలపిస్తున్నది అమ్మవారు, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తాడు. చెప్తుండగానే సంపాతికి రెక్కలు వచ్చేస్తాయి. రామనామ మహిమ అంత గొప్పదన్నమాట. ఆ విధంగా సంపాతిను జటాయువు ఇద్దరు కూడా చాలా గొప్ప పాత్రలుగా నేను భావించాను. ఎందుకంటే సంపాతిని మించినటువంటి మరి ఆ సోదర ప్రేమ ఇంకొకటి లేదు. మరి సంపాతి మీద చూపించినటువంటి జటాయువు సోదర ప్రేమ కూడా చాలా గొప్పది. ఈ విధంగా వాళ్ళు మరి సోదర ప్రేమలు అనితర సాధ్యులై ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం జటాయువుల్ని, సంపాతుల్ని మనం నిత్యం కూడా స్మరించుకునే అవకాశం మనకి తప్పకుండా ఉంటుంది. మనం స్మరించుకోవాలి. సరే, ఇప్పుడు వచ్చింది మన సంకేషణలో జటాయువు సంపాతి వచ్చారు, బాగానే ఉంది. సరే, కొంతకాలం ఇట్లా జరుగుతూ ఉండగా ఈ ఒక 100 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు రాసినటువంటి పాట ఇది. ఈ పాటను నేను ప్రత్యేకంగా మన కోసం ఇక్కడ మాసం మానసోల్లాసంలో వినిపించాలని కోరికతో నేను రాసుకొని వచ్చాను. ఇది నారాయణ హరి గోవిందాయని నామము పాడవేవో మనసా, నామము పాడుచు గజ్జలు గట్టుక నృత్యము చేయవేవో మనసా. ఇది 100 సంవత్సరాలని ఎందుకు గట్టిగా చెబుతున్నానంటే, ఒక సంవత్సరంన్నర క్రితమే మా అమ్మగారిది సెంటనరీ చేసుకున్నాం, 100 సంవత్సరాలది. ఈ మా అమ్మగారికి ఆయన సంగీత గురువుగారు అయినటువంటి ఆయన వాళ్ళ గురువుగారి దగ్గర రాసుకొచ్చినటువంటి పాట అనమాట. కాబట్టి ఇది 100 సంవత్సరాల పై మాట. ఇది ఈ యొక్క పాట
నామము కంటెను మించిన సాధనమేమియు లేదేవో మనసా. రామ రామయ నిపాడుచు దినములు గడుపుటే భాగ్యమేవో మనసా. ఆనంద రూపుని చూచుచు సతతము చిందులు త్రొక్కవేవో మనసా. హరినామామృతపానముచే దేహము మరచియువో మనసా. సరే బాగానే ఉందయ్యా, నామం చేయమంటున్నావు. ఇదివరకు ఎవరైనా ఈ నామాన్ని చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఎందుకు లేరు నారాయణ. శంకర నారద సన్నక సనందన సత్యవతేయులు ఓ మనసా. ఎవరున్నారు? శంకరుడు, నారదుడు. శంకర నారద సనక సనందన సత్యవతేయులు ఓ మనసా. సతతము కీర్తన చేయుచునుండెడి చక్కని నామమేవో మనసా అంటూ ఆయన ఇంకొక మనకి హెచ్చరిక చేస్తున్నాడు. శాస్త్రంబులు బహుజూపుచు కాలము పాడు చేయకేవో మనసా. పొద్దుకులు పుస్తకాలు తిరగేస్తూ ఇది గొప్పవాడా, వాడు గొప్పవాడా, వీడు గొప్పవాడా, ఇందులో మర్మం ఏమిటి, ఇందులో ధర్మ సందేహం ఏమిటి, ఇటువంటి పుస్తకాలన్నీ చూడొద్దు నాయనా. శాస్త్రంబులు బహుజూపుచు కాలము పాడు చేయకేవో మనసా. సౌరినామమే శాస్త్రసారమని పెద్దలు చెప్పిరి ఓ మనసా. పెద్దలందరూ ఏం చెప్పారు? సౌరినామం, నామం చేసుకుంటూ ఉండండి. నామం చేసుకుంటూ ఉంటుంటేనే మనకు ముందుకెలుగుతుంది. సతిసుతగేహాదులు జూచుక సంతసమందకి ఓ మనసా. జలబుద్భుత గతి అతి చంచలమని చక్కగా తెలియునే ఓ మనసా. సతిసుత గేహాదులు జూచుక సంతసమందకి ఓ మనస. జలబుద్భుత గతి అతి చంచలమని చక్కగా తెలియనేమో ఓ మనస. మనం సతీసూతులు వీళ్ళందరూ నావాడు, వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు గొప్పవాడు, మా అమ్మాయి ఇది, ఇటువంటి గొప్పలు చెప్పుకుంటూ కూర్చోవడం కాదు, నామం చేసుకోండి మనం. ఎందుకని శంకర భగవత్పాదులు వారు కూడా తన భజగోవిందంలో చక్కగా చెప్పారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతపతి వాయో దేహాపాయే భార్యాబిబ్బతి తస్మిన్ కాయే భజగోవిందం భజగోవిందం అన్నారు. అంటే ఏంటి? యావత్ పవనో నివసతి దేహే, ఈ మన దేహంలో గాలి ఉన్నంత వరకే అయ్యా సుబ్బారావు, నాయనా శంకర్రావు, నాయనా శ్రీనివాసు, నాయనా శర్మ అని పిలుస్తారు. గతపతి వాయో దేహాపాయే, ఏదైనా పొరపాటు జరిగి ఈ దేహంలో గాలి కనుక బయటికి పోయినట్లయితే ఎవరు తనకు సేవలు చేయాల్సినటువంటి భార్య కూడా ఎవ్వరు కూడా మనకి దగ్గర చూడరు. పూర్వం ఒకడు ఉండేవాడు, వాడికి 5 రోజులే ఉద్యోగం, వాడికి 2 రోజులు ఖాళీగా ఉండేవాడు. దేశం మీద సంచారం చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు. 5వ రోజున ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చేసరికి ఏమయ్యేది? భార్య వాడికి కావాల్సినటువంటి గారెలు, బూరెలు, బజ్జీలు అన్ని సకల సదుపాయాలు చేసి పెట్టేది. చేసి పెట్టేసి, ఏమండి మీరు 5 రోజులు బయట తిరిగారు, ఈ రోజు నన్ను అగిరిగిన హాల్లో విశ్రాంతిగా పడుకుంటే లోపలికి తీసుకుపోయేది. మీరు లేకపోతే నేను ఉండలేనండి అనేది. సరే, ఇవన్నీ మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలే. అయితే వాడు ఒక రోజున కాలం చెల్లింది, వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పెద్దలందరూ వచ్చారు. ఏమమ్మా మరి ఇప్పుడు చీకటి ఓడిపోయింది, దహన సంస్కారాలు చేయలేము, ఈ రాత్రికి తల కింద దీపం పెట్టి ఎట్టా కూడా కాలక్షేపం చేయి, రేపు పొద్దున అందరం వచ్చి దహన కార్యక్రమాలు చేస్తామన్నారు. అనేటప్పటికి ఆవిడంది, వామ్మో నేను ఉండలేను, శవదహనం ఈ శవం దగ్గర నేను కాలక్షేపం చేయలేను అని చెప్పేసి ఉంటుంది. చూడండి, నిన్నటిదాకా వాడిలో గాలి ఉన్నంతకాలం నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పి వాడిని లాలించి మీరు నా గదిలోకి రెండని తీసుకెళ్ళి ప్రేమగా ఆహ్వానించినటువంటి స్త్రీమూర్తి గాలి లేకపోయేసరికి ఏమైపోయింది? ఇవాళ అమ్మో ఈ శవ జాగరణ నా వల్ల కాదు, మీరు ఉండండి, మీరందరూ ఇక్కడ ఉండాల్సిందే నాకు తోడు అని చెప్పి పిలుస్తున్నది. కాబట్టి శంకర భగవత్పాదులు చాలా చక్కగా చెప్పారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభిపతి తస్మిన్ గాయే. అందుకనే ఓ నరులారా, మీరు ఊరికే దాని గురించి బాధపడబాకండి. సతిశుద్ధ గేహాదులు చూచుక సంతసమందకే ఓ మనస. జలబుద్భుత గతి అతి చంచలమని చక్కగా తెలియనే ఓ మనస. నామం పాడుకోండి, నామం చేసుకోండి, భజగోవిందం భజగోవిందం అని చెప్పి చేయమని చెప్పి శంకర భగవత్పాదులు వారు కూడా మనకి చక్కగా చెప్పారు. సరే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే, ఇవన్నీ కూడా మనం పరమాత్మ లీలలో ఒక భాగమే. ఆయన నడిపిస్తూ ఉంటాడు, మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒక పూర్వం వెనకడికి ఒక బీద బ్రాహ్మణుడు ఉన్నాడు. వాడికి కడువు బాగా సంతానం ఎక్కువ. రోజు యాయవారానికి వెళ్ళొస్తూ ఉంటాడు. యాయవారం వెళ్ళొస్తుంటాడు, కానీ నియమంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటాడు. ఒక రోజున యాయవారంకి వెళ్ళాడు, ఏమీ దొరకలేదు. చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ కడగొట్టు పిల్లవాడు, నాన్న ఆకలి, అమ్మ ఆకలిని ఏడుస్తున్నాడు.
ఏడుస్తుంటే చూశాడు చాలాసేపు, అవి పెడదామని ఇవి పెడదామని. వాడు ఆకలి తీరేట్లేదు, ఏం చేయాలో బాధపడుతున్నాడు. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాడు. అందులో ఆయనకి విశ్వంభర అని చెప్పేసి ఒక నామం తగిలింది. అనేటికి ఆయన కోపం వచ్చింది వెంటనే ఆ బీదవాడికి. ఏం విశ్వంభరుడు నా ప్రాణానికి? విశ్వంభరుడు అయితే అందరినీ కూడా ఆదరించాలి కదా. నా కుమారుడికి ఆహారం లేకుండా చేశాడు. ఇవాళ నుంచి వీడు విశ్వంభరుడు కాదు, ఇవాళ నుంచి నేను 1000 నామాలు చదవను, 999 నామాలే చదువుతానని చెప్పేసి ఆ పక్కన ఉన్న బొగ్గు తీసుకొచ్చి విశ్వంభర అని రాసి ఉన్నటువంటి నామం మీద బొగ్గుతో గీసేసాడు. మసి పూసేసాడు అనమాట ఆ విశ్వంభరుడికి. మసి పూసేసి యాయవారానికి వెళ్ళిపోయాడు. యాయవారానికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి మరి ఆయన పరమాత్మ లీలడు, ఆయన మనం కనిపెట్టగలమా? వెంటనే ఆయన అన్ని సామాన్లు వేసుకుని దిగాడు కిందకి. దిగి వీళ్ళింటికి వచ్చాడు, ఈ బీదవాడి ఇంటికి వచ్చాడు. అమ్మా తల్లి అన్నాడు. ఎవరినైనా మాగే లేక చూస్తుంటే నువ్వు మా ఇంటి ముందుకు వచ్చి భగవతి భిక్షాందేహి అంటున్నావు అన్నది ఆ తల్లి. కాదమ్మా, మీ ఆయన పంపించారు, ఇదిగో బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరలు, నూనె, గీన అన్నీ ఉన్నాయి ఇక్కడ, తీసుకుని లోపల పెట్టుకో తల్లి అంది. అయ్యా ఎవరో ఏదో ఇస్తే నేను తీసుకుంటే మా ఆయన ఒప్పుకోడు, నేను తీసుకోనమ్మా. కాదమ్మా, మీ ఆయనే పంపించాడమ్మా, అయితే కనీసం నీ పేరన్నా చెప్పు అంటాడు. అమ్మా నా పేరు చెప్పాలంటే నాకు చాలా పేర్లు ఉన్నాయమ్మా, రకరకాల ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు నన్ను, మరి ఏదైనా గుర్తు చెప్పమంటాడు. ఆ గుర్తు అయితే ఒక గుర్తు చెప్తాను. పొద్దున మీ ఆయనకి నా మీద కోపం వచ్చి నా మొహాన బొగ్గు పూసాడమ్మా, అదే గుర్తు ఆయనకి చెప్పు అంటాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వీడు సాయంత్రానికి అంతా బెచ్చబెత్తుకుని వచ్చాడు. వచ్చేసరికి ఏదో కొద్దిగా ఆహారం ఉంది, కానీ ఇంట్లో మంచి వాసనలు గీసనలు పేలిపోతున్నాయి, పులిహార, దొద్దోజనం, పరమాణం అంతా కూడా. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడు. మీ మిత్రుడు పంపించాడు అన్నాడు. ఎవరా మిత్రుడు? ఏమో పొద్దున ఏదో మీరు బొగ్గు పూసారట కదా మొహానికి, ఆ బొగ్గు పూసినటువంటి మిత్రుడు వచ్చారు అనేటప్పటికీ వీడికి ఒక్కసారిగా జవసత్వాలు కూడా ఉడిగిపోయినట్టుగా ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోతాడు. పోసిని ఇన్నాళ్ళ బట్టి నేను విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాను, ఆ స్వామి దర్శనం నాకు కాలేదు, మరి నువ్వేం నోచుకున్నావో, నువ్వు ఎప్పుడు విష్ణు సహస్రనామం చదివేవో లేదో నాకైతే తెలియదు, నీకు దర్శనం ఇచ్చాడు ఆ స్వామి, నాకు ఇవ్వలేదు. దర్శనం ఇవ్వటం ఏంటంటే పొద్దునిట్టా జరిగిందే పిచ్చి మొహం దానా, నాకు కోపం వచ్చి ఆయనకు బొగ్గు పూసాను అని చెప్పేసి క్షమాపణ చెప్పి చెంపలు వేసుకుని, నాయనా తండ్రి కాపాడు తండ్రి, విశ్వంబర 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 అంటూ దేవాలయానికి పరిగెత్తుకెళ్ళిపోతాడు. ఇవన్నీ పరమాత్మ లీలలు. ఇందులో పరమార్థం అంటే ఏముంటుంది? పరమార్థం కాబట్టి భక్తిగా నామం చేసుకునేవాడిని నామం వదిలిపెట్టాడు ఎవరు కూడా. కానీ నామినీని మనం ఎట్టాగో పట్టుకోలేము, నామాన్ని పట్టుకుందాం. నామాన్ని పట్టుకుని నామాన్ని పట్టుకుంటే నామిని ఏ నాటికైనా వస్తాడు, వచ్చి తీరుతాడు, ఆయన బాధ్యత అది. ఈ నామాన్ని ఎప్పుడైతే మనం గట్టిగా స్మరణగా చేస్తామో నామిని మన దగ్గరికి వచ్చి తీరుతాడు. అట్లా వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. కంచర్ల గోపన్న గారు చెప్పారు, పరమదయానిధే పతితపావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుండంచు యముండు కింకరోత్కర్ముల కానబెట్టునట దశరథీ కరుణాపయోనిది అన్నారు. సుస్థిరమతులే చేయాలట. చూడండి, అక్కడ మెలిగిపెట్టాడు ఆయన. ఎప్పుడైతే మనం నారాయణనామం చేయమన్నామో, లేకపోతే ఏదైనా చక్కగా రామనామం చేయమన్నామో చేస్తాం. కానీ సుస్థిరమతి మన దగ్గర ఎక్కడ ఉంటుంది? పూజ చేస్తూ ఉంటాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. అగో దీపారాజనలో నూనె కొండెక్కుతున్న, తొందరగా నూనె వేయి, దాంట్లో నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. నైవేద్యం తీసుకొస్తున్నావు, అయిపోవచ్చింది నా పూజ. మన ధ్యాస అంతా కూడా దీని మీదే ఉంటుంది. స్వామివారికి ఏమో నైవేద్యం పెట్టాలి, పూజ ఎట్టా చేస్తున్నావా లేదా, నూనె కొండెక్కుతున్నదా, దీపారాధన కొండెక్కుతుందా లేదా చూడ, దీని మీదే ధ్యాస ఉంటుంది. కానీ అక్కడ ఆయన ఏం చెప్పాడు? సుస్థిరమతులే అన్నాడు. సుస్థిరమతి అంటే ఏకాగ్రతతో కూర్చోవాలి. ఏకాగ్రతతో కూర్చున్న వాడికి ఎప్పుడు కూడా ధ్యానం మీద ధ్యాస కలుగుతుంది. అప్పుడు స్వామి పరిగెత్తుకుని వస్తాడు. మరి ఇట్లా కుదిరినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏకాగ్రతతో ఉన్నప్పుడు పూర్వం ఆత్మదేవుడు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఆయన భార్య పేరు దుందులి. వాళ్ళకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయన పెద్ద జాతకాలు కూడా చూసుకునేవాడే. జాతకాలు చూసుకుంటే సంతానం లేదని తెలిసిపోతుంది. అయినా సరే స్వామివారి మీద నమ్మకంతో నామాన్ని చేస్తూ ఉంటాడు. నామాన్ని చేస్తుంటే ఒక కఠినమైనటువంటి నియమం తీసుకుని పూజ చేస్తూ ఉంటాడు. చేస్తుంటే ఒక మహర్షి అడుగుగా పెడుతూ ఉంటాడు. వీడు ఇంత కఠినమైన నామం ఈ పూజ చేసుకుని ధ్యానం చేస్తున్నాడే అని చెప్పేసి వాడిని నిద్రలేపి, ఏమిటి నాయన ఎందుకు చేస్తున్నావు అంటే, నాకు సంతానం కోసం చేస్తున్నానండి అంటారు. అయితే నేను నా తపస్సంతా దారపోసి నీకు పండిస్తాను, తీసుకెళ్ళి నీ భార్యకి నీకు సంతానం కలుగుతుందని చెబుతాడు. సరే అని చెప్పి పండిస్తుంది ఆ స్వామి. ఆ పండు తీసుకెళ్ళి భార్యకి ఇస్తాడు. ఇదిగోనే ఫలానా ఆయన
నాకు మహర్షి ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఈ పండు ఇచ్చాడు, ఈ పండు కనుక నువ్వు స్వీకరించినట్టయితే మనకి సంతానం కలుగుతుంది అనే నమ్మకంతో చెప్తాడు. సరే మీరు వెళ్ళి నేను ఈ లోపల దీపారాయణ చేసుకుని స్నానం చేసి దీపారాయణ చేసుకుని ఆ పండు సేవిస్తాను, మీరు వెళ్ళండి అంటుంది. సరే భార్య మీద నమ్మకంతో వెళ్ళిపోతాడు. ఇది అనుకుంటుంది, అరే ఇవాళ ఈ పండు కనుక తిన్నట్టయితే నాకు మళ్ళా సంతానం కలుగుతుంది, మళ్ళా నవమాసాలు మొయ్యాలి, మళ్ళా నాకు వేవిళ్ళు ఇవన్నీ కూడా రకరకాలైన బాధలు ఉంటాయి, ఈ బాధ అంతా నాకెందుకు, ఇప్పుడు నేను గొడ్రాలుగా ఉంటాను, నాకేం వచ్చిన నష్టం ఏముందని చెప్పేసి ఆ పండుని ఆ కిటికీలోంచి బయటికి విసిరేస్తుంది. బయటికి విసిరేసేసరికి ఆ బయట అక్కడ గోష్టం అనమాట, అంటే గోశాల, ఆ గోశాలలో పడుతుంది. అక్కడ ఉన్నటువంటి గోవు ఆ పండుని స్వీకరిస్తుంది. సరే వీడు రోజు అడుగుతూ ఉంటాడు, పండు తిన్నావు కదా ఏమైనా విశేషం ఉందా అని. నీ బొంద విశేషాన్ని మనసులో అనుకుంటూ ఏమీ లేదు అని చెబుతూ ఉంటుంది. సరే చూసేసరికి ఆ గోష్టంలో ఉన్నటువంటి ఆవు కూడా గర్భిణి అవుతుంది. సరే ఇంతలోకే వాళ్ళ చెల్లెలు కబురు చేస్తుంది, ఏమే నాకు ఇట్ట మళ్ళా 11వ సారి మళ్ళా గర్భం వచ్చింది, నేను చేసుకోలేకపోతున్నాను, నాకు తోడుగా రమ్మనమని పిలుస్తుంది. అప్పుడు వెంటనే ఈవిడ చెబుతుంది, అరే ఇది ఎట్టాగో ఏడిపిస్తున్నాడు వీడు, నా చెల్లెలు ఎట్టాగో గర్భవతి అయింది కాబట్టి నేను కూడా గర్భవతినని చెప్పేసి నేను నా చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రసవించిన తర్వాత నా చెల్లెలికి పుట్టిన వాడిని తీసుకొచ్చి నేను పెంచుకుంటాను అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. సరే వీడు సరే వెళ్ళిరా, మరి ఇక్కడ ఆడదిక్కు ఎవరు లేరు కదా నీకు, వెళ్ళిరమ్మని పెట్టి వాడు ఆత్మదేవుడు పంపిస్తాడు. పంపించేసరికి చక్కగా అక్కడ ఆ చెల్లెలు ప్రసవిస్తుంది, మగపిల్లాడు పడతాడు, ఆ పిల్లాడిని తీసుకుని వస్తాడు. ఈ లోపల ఇక్కడ ఆవు కూడా ఒక చక్కని పిల్లవాడికి జన్మనిస్తుంది. ఆ జన్మ ఇచ్చిన ఎట్టా ఉందంటే వాళ్ళకి చెవులు మాత్రం ఆవు చెవుల్లో ఉన్నాయి, మిగతా శరీరం అంతా కూడా మన మానవ శరీరం. సరే అక్కడ ఆవులు గిట్టలతో తన్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి ఆ శరీరాన్ని ఆ బాలుని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇద్దరికీ బారసాలు చేస్తాడు. వీడికేమో తన భార్య తెచ్చినటువంటి వాడి పేరేమో దుందుకారుడు అని పెడతాడు, వీడికేమో గోకర్ణుడు అని పెడతాడు. గోకర్ణోపాఖ్యానం మీకు అంత కథ అంతా తెలిసిందే. పెడతాడు, గోకర్ణుడు చక్కగా వెళ్ళిపోతాడు. వీడేమో దుందుకారుడు చక్కగా దుర్మార్గుడైపోయి వేశ్యాలోరుడైపోయి ఆస్తి అంతా పాడు చేస్తాడు. తల్లిదండ్రులు వీడి బాధపడలేక చనిపోతారు. వాళ్ళకి కనీసం దాన సంస్కారాలు కూడా చేయడు వీడంత దుర్మార్గంగా. వీడికి పిశాచ రూపం వస్తుంది. సరే తీర్థయాత్రకు వెళ్ళినటువంటి గోకర్ణుడు తిరిగి వచ్చేసరికి తల్లిదండ్రులు చనిపోయిన వార్త వింటాడు. వాళ్ళకి చక్కగా తర్పణాలు వదిలిపెట్టి వాళ్ళకి మోక్షం ప్రసాదించే ఏర్పాటు చేస్తాడు. అట్లాగే తమ్ముడు కూడా చనిపోయాడని తెలిసి వాడికి కూడా తర్పణాలు వదిలిపెడతాడు. కానీ పక్కనే ఉన్న పిశాచ రూపంలో ఉన్నటువంటి తమ్ముడు, అన్నయ్య నేను ఇక్కడ ఉన్నానంటాడు. అదేమిటి నీకు పిశాచ రూపం పోలేదా అంటే, పోలేదన్నయ్య, అయితే నేను మళ్ళా తర్పణాలు వదిలిపెడతాను అని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో తర్పణాలు వదిలిపెడతాడు. అయినా సరే వాడికి వెళ్ళకపోదు పిశాచ రూపం. అన్నయ్య నేను ఇట్టాగే ఉన్నానని. అప్పుడు గోకర్ణుడు ఏం చేస్తాడు, సూర్యభగవాను స్తుతిస్తాడు. స్తుతించి ఏమైనా సరే నాకు తమ్ముడికి పిశాచ రూపం పోవాలి కాబట్టి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పేసి అక్కడ వాళ్ళని అడుగుతాడు. అడిగితే సూర్యభగవానుడు చెబుతాడు, నువ్వు భాగవత సప్తాహం చెయ్యి 7 రోజులు, భాగవత సప్తాహం చేసినట్టయితే మీ తమ్ముడికి పిశాచ రూపం పోతుంది అని చెబుతాడు. అప్పుడు భాగవత సప్తాహం పక్కనున్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మహర్షులందరినీ కూర్చోబెట్టి ఈ గోకర్ణుడు భాగవత సప్తాహం చేస్తాడు. 7 రోజులు చేస్తాడు. ఈ దుందుకారుడు ఏం చేస్తాడు, అక్కడ ఒక పెద్ద బొంగు ఉంటుంది, 7 కణుపుల బొంగు ఉంటుంది. ఆ 7 కణుపుల బొంగులో వీడు దూరి కూర్చుని ఉంటాడు. దూరి కూర్చుని ఉండేసరికి ఏ రోజైతే మొదటి రోజు అయిపోయిందో వెంటనే ఒక కణుపు పట్టేయమని పేలిపోతుంది. అట్లాగే 7 రోజులు 7 కథలు అయిపోగానే 7 కణుపులు కూడా పేలిపోతాయి. వీడికి పిశాచ రూపం పోయి దైవరూపం వచ్చేస్తుంది. వాడిని స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారు, తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలోకి గోకర్ణుడు వచ్చి ఆపుతాడు. నాకేమి సంతోషమే, నా తమ్ముడిని తీసుకెళ్ళిపోతున్నారు మీరు, కానీ నాకు ఒక చిన్న అనుమానం ఉంది, నాకు నా అనుమానం తీర్చి నా తమ్ముడిని తీసుకెళ్ళండి అని. ఏమిటంటాడు, అయ్యా మేము ఇక్కడ కూర్చుని చక్కగా భాగవత సప్తాహం 7 రోజులు చేసాం, మహాత్ములందరూ చక్కగా విన్నారు, నా తమ్ముడేమో ఏదో కణుపులు ఎక్కడో కూర్చున్నాడని మీరు చెబుతున్నారు, మాకు తెలియదు ఇది, మరి వాడికి ఎట్టా మోక్షం వచ్చింది, ఇంతమందికి రాని మోక్షం నా తమ్ముడికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. అడిగితే నాయన అట్ట కాదు, నీ తమ్ముడు ఆ కణుపుల్లో కూర్చుని ఇవాళ చెప్పినటువంటి భాగవత సప్తాహాన్ని మొత్తాన్ని చక్కగా శ్రవణ మననాలతో విన్నాడు, రాత్రిపూట శ్రవణ మననం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి భాగవత సప్తాహం ఊరికే వినటం కాదు, మననం చేసుకోవాలి, మననం చేసుకున్నట్టయితే చక్కగా మోక్షం వస్తుంది. మీరేం చేస్తున్నారు, ఇవాళంతా భాగవత సప్తాహం మొదటి కథ వింటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు, మళ్ళీ పొద్దున్నే కాఫీలు టీలు ఓవల్టీలు అన్నీ తాగి మళ్ళీ వచ్చి 2వ రోజు కూర్చుంటున్నారు. కాబట్టి మీ దగ్గర మననం లేదు. శ్రవణం అయితే బాగా ఉన్నది, కానీ మననం లేదు. శ్రవణ మననాలు లేని భాగవతం మీకు ఉపయోగపడదు.
కాబట్టి మళ్ళీ మీరు బాగా సప్తాహం చేసి శ్రవణ మననాలతో ఉన్నట్లయితే మీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు చక్కగా శ్రవణ మననాలతో మళ్ళీ మోక్షం పొందుతారు. ఇదంతా కూడా ఏమవుతున్నదంటే పరమాత్మ లీలల్లో పరమార్థం ఇదే. మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని మనం భజన చేయాలి. కానీ మనం ఏదో తెలుసుకోకుండా ఏదో కాలక్షేపం కోసం మనం ఎప్పుడు కూడా రామనామం కానీ హరినామం మాత్రలు కానీ చేయకూడదు. ఇవి మనం గమనించాల్సినటువంటిది. ఇక ప్రాప్తం మరి ప్రారంధం అని రెండు ఉన్నాయి. మరి వీటిల్లో పరమార్థం ఎట్టా పెట్టాడు. ఒక రోజున ఒక బీదవాడు పెడుతుంటే మనకు అందరూ బీదవాళ్ళే వస్తుంటారు. బీదవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే ఏమవుతుంది, పార్వతీదేవికి జాలేస్తుంది. ఏమండి వాడు పాపం చాలా కాలం బట్టి మన ఇద్దరిని పూజిస్తున్నాడు, వాడికి ఏదైనా ఇద్దామంటే వాడికి ప్రాప్తం ఉంది కానీ ప్రారంధం అడ్డం పడుతున్నది అంటాడు. ఏమైనా సరే వాడికి ఇవ్వాల్సిందే అంటాడు. సరే నీ ఇష్టం, ఇచ్చుకుంటే ఇచ్చుకుని, నేను మాత్రం ఇవ్వను అంటాడు. వెంటనే ఒక పెద్ద వజ్రాల మూట ఒకటి వాడు వెళ్ళే రోడ్డు మీద దోవలో పడేస్తాడు. వీడే అనుకుంటాడు బేదవాడు, నేను రోజు కళ్ళు తెరిచే పెడుతున్నా కదా, నాకేం వస్తున్నది, ఇవాళ నేను కళ్ళు మూసుకుని పోతాను అనుకుంటాడు. అనుకుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి ఆ ధనం మూటను తన్నుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఇంకోటికి దొరుకుతుంది. కాబట్టి మనకి ప్రాప్తం లేకపోతే ప్రారంధం అడ్డం పడుతుంది, ప్రాప్తం ఉన్నా కూడా ప్రారంధం అడ్డం పడుతుంది. ఈ ప్రాప్తం ప్రారంధాలు ఎట్టా తెలుసుకోవాలంటే మరి ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒక ఆయన నాలాగే ప్రవచనం రామాయణం గురించి చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన రామాయణం మొత్తం చెప్పేసి ఇవాడితో పూర్తి అయిపోయింది. అది ఒక కుడివైపు ఉన్నటువంటి గదిలో చక్కగా మీకు రాముల వారి విగ్రహాలు ఉన్నాయి, ఇదిగో ఇటువైపు రావణాసురుడి విగ్రహాలు ఉన్నాయి. మీకు ఎవరి పాత్ర మీకు బాగా నచ్చిందో ఆ పాత్రకు సంబంధించిన విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోండి మీరు అని చెప్పి అంటారు. అందరూ కూడా ఎగబడి రాముల వారి గదిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళి విగ్రహాల కోసం పోటాడుకుంటుంటారు అందరూ తీసుకుని. ఇంతలోకి ఒక అంగవైకల్యుడు చూస్తాడు, అరే నేను వెళ్ళి వాళ్ళతో పోటాడి ఆ రామ విగ్రహం సంపాదించలేను, కనీసం రావణాసురుడి విగ్రహం తీసుకున్నా కూడా అయ్యో వీడి మూలాన కదా రాముడు ఇంత కష్టపడ్డాడు అని, వీడి కోసం కదా సీతమ్మ వారు అపహరింపబడింది అని వీడిని తిట్టుకుంటూ నేను రాముడిని స్మరించుకుంటాను, ఆ రావణాసురుడి విగ్రహమే తీసుకుంటానని చెప్పేసి ఆ గదిలోకి వెళ్ళి రావణాసురుడి విగ్రహం తీసుకున్నాడు. తీసుకుని మోసుకొస్తూ ఉంటాడు. పొరపాటున అది కింద జారి పడుతుంది. జారి పడిగేసరికి రావణాసురుడి విగ్రహంలోంచి అంత ఒక వజ్రం ఒకటి బయటపడుతుంది. అరే ఇందులో వజ్రం ఉంది ఏంటని చెప్పేసి గబగబా వెళ్ళి ఇంకొక విగ్రహం తీసుకుని దానికి కింద చూస్తాడు. చూస్తే దాంట్లో వజ్రం ఉంటుంది మళ్ళీ. అప్పుడు వాడు వెంటనే గట్టిగా అరుస్తాడు, రావణాసురుడి విగ్రహాల్లో వజ్రాలు ఉన్నాయి అని చెప్పి డిక్లేర్ చేస్తాడు. ఇక ఇక్కడ రాముల వారి విగ్రహాలన్నింటినీ వదిలిపెట్టేసి ఈ రాముల విగ్రహాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి రావణాసురుడి విగ్రహాల కోసం ఎగబడ్డారు. కాబట్టి రాముల వారి యొక్క సన్నిధి ముఖ్యమా, రావణాసురుడి సన్నిధి ముఖ్యమా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రాప్తం లేకపోతే ప్రారంధం అడ్డం పడుతుంది, ప్రాప్తం ఉన్నా కూడా ప్రారంధం అడ్డం పడుతుంది. కాబట్టి ప్రాప్తం ప్రారంభం కావాలంటే మనం చక్కగా రామభజన చేసుకుంటూ ఉండాలి. మరి మీకు తెలుసు కృష్ణుడు యొక్క లీలలు ఉన్నాయి. మన భాగవతంలో కూడా కాసేపు వెళ్ళి మాట్లాడుకుంటే సుధాముడు పాత్ర చాలా గొప్పది. సుధాముడు కుచేలు కృష్ణ పరమాత్మ ఇద్దరు బాల్య స్నేహితులు. వీళ్ళిద్దరు బాల్య స్నేహితులు అయితే వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకుంటారు. సాందీపని మహర్షి ఒక రోజున ఏం చేస్తాడు, ఒక యజ్ఞం సంకల్పం చేస్తాడు. చేసి నాయన మీ ఇద్దరు వెళ్ళి చక్కగా మరి ఒక సమిధులు తీసుకురండి, బాగా ఎండు సమిధులు తీసుకురమ్మని పంపిస్తాడు. పంపిస్తే శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడు ఇద్దరు కలిసి సమిధుల కోసం బయటకు పెడతారు. బయటికి వెళ్ళేసరికి కొంత దూరం అడవిలోకి వెళ్ళేసరికి జోరున వర్షం ప్రారంభమవుతుంది. ఒక మర్రి చెట్టు త్వరలో కూర్చుంటారు. కింద మర్రి చెట్టు త్వర ఉంటుంది, దాంట్లో సుధాముడు కూర్చుంటాడు. ఇంకా కృష్ణుడు చూస్తుంటే పైన ఆ చెట్టు మీద ఇంకో త్వర ఉంటుంది, ఆ త్వర మీద వెళ్ళి పరమాత్మ కూర్చున్నాడు. ఇద్దరు కాలక్షేపం చేస్తున్నారు. ఈ వర్షం 2 రోజులు పడింది. మధ్యరాత్రిలో కృష్ణ పరమాత్మకి ఏదో కర్ర 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 శబ్దమైంది. వెంటనే సుధాముడిని పిలిచాడు. సుధామ ఏమిటి ఏదో శబ్దం అవుతున్నది కరకరమని, ఏమిటి విషయం అంటాడు. ఏమీ లేదు అంటాడు సుధాముడు. అసలు విషయం ఏంటంటే ఈ సుధాముడు తన బొడ్డులో కొంత అటుకులు తెచ్చుకున్నాడు. ఈ 2 రోజులు వర్షం పడుతున్నది, ఆహారం లేకపోతే నేను చచ్చిపోతాను, ఇది కనుక కృష్ణుడికి ఆహారం ఉందంటే మొత్తం ఆయనే తినేస్తాడు, నాకేం మిగల్చడు ఈయన పరమాత్మ చిలిపి కృష్ణుడు, మనకు తెలుసు కదా కృష్ణుడి సంగతి అని చెప్పేసి కృష్ణుడికి తెలియకుండా కరకర అని నవ్వుతుంటాడు. మళ్ళీ 2వ రోజు కూడా కరకర శబ్దం అవుతుంది. ఏమిటని అడుగుతాడు, ఏమీ లేదు అంటాడు. కృష్ణుడు గమనిస్తాడు, ఆయన అన్నిటి తెలిసిన వాడేనా ఆయన, వెంటనే గమనిస్తాడు, అయిపోతుంది. ఇంతలోకి సాందీపుల వాళ్ళు వస్తారు. అరే ఈ వర్షంలో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు రా నాయన అని చెప్పేసి ముందు కృష్ణుడిని చూస్తాడు. పైకి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సర్వసంపద ప్రాప్తిరస్సు అని చెప్పేసి ముందు కృష్ణుడు దేవుడిస్తాడు. చూపించి సుధాముడి కోసం వెతుకుతాడు.
సుధాముడు కింద త్వరలో కూర్చుని ఉంటాడు నిద్రపోతూ. అటుకులు తిన్నాడు కదా కడుపు నిండా, నిద్రపోతూ ఉంటాడు. వాడిని లేపి నీకు కూడా సర్వ సంపదలు ప్రాప్తిరస్తు అన్నాడు. చూడండి, పైన కృష్ణుడు దీవించాడు, కిందకు వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. ఇద్దరికి కూడా ఐశ్వర్యం రావాలి, కానీ ఆ దీవెనలో కొద్దిగా తేడా వచ్చేసరికి ఆ సమయం కాలానుభవం తేడా వచ్చింది. పాపం సుధాముడు కటికి బీదవాడైపోయాడు. కటికి బీదవాడైపోయి మరి రోజు యాయవారానికి వెళ్ళి పిల్లల్ని పోషిస్తున్నాడు. మరి భార్యకి విసుగు పుడుతుంది, రోజు యాయవారం తీసుకొస్తూ ఉంటాడు, ఏం చేద్దామని చెప్పి. ఆవిడ ఆ రోజుల్లో యాయవారానికి వెడితే మనలాగా సద్దన్నం పెట్టడం, లేకపోతే ఆవకాయ మాగాయ ముద్దలు పెట్టడం కాదు, అటుకులు పెట్టేవాళ్ళు. అందరూ అటుకులే పెట్టేవాళ్ళు. ఈ అటుకులన్నీ తీసుకొచ్చి అక్కడ గుమ్మరించేవాడు. అప్పుడు భార్య ఏం చేసేది, ఒక గుప్పిడి అటుకులు తీసి ఒక డబ్బాలో పోసేది. క్షమించండి, డబ్బాలో పోసేసరికి వెంటనే వీడు అనుకునేవాడు, ఎప్పుడన్నా నాకు అనారోగ్యం వచ్చేసి నేను ఈ యొక్క యాయవారానికి వెళ్ళలేకపోయినట్టయితే ఈ అటుకులతో పిల్లలకి అన్నం వండి పెట్టి ఈ అటుకులు వండి పెడుతుందేమో అని వాడు అనుకునేవాడు. ఈవిడనుకునేది కాదు, రోజు తెస్తూనే ఉన్నాడు, ఈయనకి ఎప్పుడన్నా సుస్థి చేసినట్టయితే మనం కృష్ణుడికి రోజు నేను ఇది పెడుతున్నాను కదా, నైవేద్యం పెడుతున్నా కదా, అందుకని ఆయనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు కనీసం ఈ డబ్బాలో అటుకులన్నా నేను స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు అని చెప్పి ఆవిడ ఉన్నతంగా ఆలోచిస్తుంది. చివరికి ఆవిడకి విసుగు పుడుతుంది, ఎంతకి మరి ఎన్నాళ్ళకని ఈ దారిద్ర్యం తీరుతుందని. అప్పుడు చివరికి ఆవిడ ఏం చేస్తుంది, ఓ రోజున భర్తను పిలిచి, ఏమి నీ బాల్యమిత్రుడు అంటావు కృష్ణుడు, వెళ్ళి చెప్పిరావయ్యా, నాకు ఇట్లా దరిద్రంలో ఉన్నాను, నా పిల్లలు ఆకలేస్తున్నారు, బాధపడుతున్నారు, ఏదన్నా కాస్త నాకు సంపద ఇవ్వమనంటే, ఇది స్నేహధర్మం కాదు, స్నేహధర్మాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు, స్నేహితుడి దగ్గరికి యాచించకూడదు వెళ్ళి, కాబట్టి నేను యాచించనంటాడు. అప్పుడు ఆవిడ చాలా చక్కటి మాటలు ప్రబోధం చేస్తుంది భర్తకి. మన వనితలందరూ కూడా ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఘనుడా కంస విభంజనుండు త్రిజగత్కాంతుడు మోదంబునన్ మనకున్ పెక్కుసిరులు గటించు కాదేని తద్వన జాతాక్షుని పాదపద్మములు దర్శించినం చాలదే సనుడి భోగమోక్షములకు సాధ్యుండు కృష్ణుడు ఇలను. చూడండి, ఘనుడా కంస విభంజనుడు, అప్పటికే కంసుడి యొక్క సంహారం జరిగిపోయింది. ఘనుడా కంస విభంజనుడు త్రిజగత్కాంతుడు, 3 లోకాలకి అధిపతి, నీ కృష్ణుడయ్యా, నీ బాల్యమిత్రుడు ఎవడు, నీ బాల్యమిత్రుడు కంసుడిని చంపాడు, త్రిలోకాధిపతి, మరి వెళ్ళి యాయవారం చక్కగా యాచన చేయవయ్యా, ఇస్తాడా, భోగం ఇస్తాడు, లేదా సంపదిస్తాడు, భోగానికి మోక్షానికి సాధ్యుడు ఆయన, వెళ్ళి యాచన చేయవయ్యా అంటాడు. అప్పుడు ఏమేమో ఉత్త చేతులతో స్నేహితుడి దగ్గరికి వెళ్ళకూడదు కదా, ఉన్నాయండి, ఇదిగో నేను దాచిపెట్టాను డబ్బాలో అటుకులు అని చెప్పేసి ఆ అటుకులు పోషిస్తుంది. సరే, కథ అంతా కూడా మనకి తర్వాత తెలిసింది. రుక్మిణీమాత వాళ్ళందరూ కూడా కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటారు, కూర్చోబెడతారు. సరే స్వామి, నా కోసం ఏమన్నా తెచ్చావా అని అడుగుతాడు. నేనేం తేలేదని అబద్ధం ఆడతాడు కుచేలుడు. ఎందుకంటే ఆ ముక్కిపోయిన అటుకులు మిత్రుడికి పెట్టడం ఆవిడకి ఇష్టం లేదు ఆయనకి. వెంటనే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ యొక్క అటుకుల యొక్క మూట కింద తన చెయ్యి పెట్టి ఇట్టా పైకి తీస్తాడు. ఇదే మనకి బలి చక్రవర్తి దానం ఇస్తున్నప్పుడు కూడా వస్తుంటుంది. అప్పుడు ఏమిటి, మా స్వాములు వారు అడ్డం పడతారు, రాక్షస గురువు అడ్డం పడతాడు. వద్దు, వాడు హరియాంతకుడు, వాడికి 3 అడుగులు దానం ఇస్తే నీకు బలి చక్రవర్తి 3 అడుగులు దానం ఇస్తే నిన్ను చంపేస్తాడు, వాడికి దానం ఇవ్వద్దంటాడు. దానం ఇవ్వద్దంటే అమ్మవారి చేతులపై, అమ్మవారి పాలెండ్లపై చెయ్యి నా చెయ్యి కింద ఉంటే అంతకన్నా గొప్పేం కావాలయ్యా, నేను దానం ఇస్తానంటాడు. అలాగే ఆ దానాన్ని పుచ్చుకున్నటువంటి వాడికి వెంటనే దానికి, ఎందుకంటే స్వామికి ఒక ఇది ఉందన్నమాట, ఒక నియమం ఉంది, ఎవరి దగ్గర నుంచి అయినా కొంత తీసుకోవాలి, ముందు కొంత తీసుకుంటేనే అమితంగా ఇస్తాడు. కాబట్టి కుచేలుడి దగ్గర నుంచి తానే స్వీకరించాడు అటుకుల్ని స్వీకరించి తనకంతా ఇచ్చేసాడు. సర్వసౌఖ్యాలు సంపదలు కూడా ఇచ్చేసాడు. కాబట్టి ఈ విధంగా పరమాత్మ లీలల్లో పరమార్థాన్ని మనం వెతికితే కానీ కనబడవు. ఇది మనం వెతకాలి, ఎవరో చెప్పితే విని తెలుసుకునేవి కాదు, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. కృష్ణలీలలో చూసినట్టయితే స్వామి యొక్క వెనకాల సమయం అయితే వెనకాల పృష్ఠ దర్శనం అంటారు. మనది ఏ దేవాలయాల్లో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా వెనకాల దర్శనం అవ్వదు మనకి. పృష్ఠ దర్శనం అధర్మ దర్శనం అనమాట, మనకి ముందు వైపే దర్శనం అవుతుంటుంది. స్వామి వెంట, పరమాత్మ వెంట యశోదమ్మ వెంటబడుతున్నది బెత్తం పుచ్చుకుని. కారణం ఏంటి, ఈయన గారు అందరిళ్లలోకి వెళ్ళి వెన్న చట్టెలు పగలగొట్టి అందరికీ మూతులకి వెన్న రాస్తున్నాడు, అందరికీ వెన్నలు పంచి పెడుతున్నాడు.
వాళ్ళు వచ్చేసి యశోదమ్మ దగ్గర గోల పెడుతున్నారు. అమ్మా నీ చిన్ని కృష్ణుడు గోల చేస్తున్నాడమ్మా, వాడికి అసలు దండించమమ్మా తల్లి అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆవిడ మా ఇంట్లో అసలు వెన్నకేం తక్కువ, కొన్ని వందల ఆవులు ఉన్నాయి ఇక్కడ లేని వెన్నపూస నీ వీళ్ళల్లో ఉన్నదా, మీ ఇంటికి ఎందుకు వచ్చి చేస్తాడు అంటే, కాదమ్మా తల్లి మా ప్రాణాలు తీసేస్తున్నాడమ్మా, ఇక వాడిని దండించమంటాడు. అప్పుడు పక్కన బలరాముడు కూర్చుని ఉంటాడు. బలరాముడిని పిలిచి నాయన నువ్వు అబద్ధం ఆడవు కదా, నువ్వు చెప్పు కృష్ణుడు నిజంగా వాళ్ళ ఇళ్లలో చట్టీలు పగులకు కొట్టి వెన్న తింటున్నాడా అండు. అమ్మా వెన్న తింటున్నాడో లేదో నాకు తెలియదమ్మా, చట్టీలు మాత్రం పగలు కొడుతున్నాడు అన్నాడు. అదేంటండి ఏమోనమ్మా, ఆ కింద ఆ చట్టికి కింద చిల్లు పెట్టి ఆ వెన్నంతా కారుతుంటే తన స్నేహితులకు పెడుతున్నాడు, మరి కోడళ్ళ మూతులకు రాస్తున్నాడు, ఇది మాత్రం నిజమమ్మా అని చెప్పాడు. అనేప్పటికీ అమ్మవారి కోపం వచ్చింది. అసలు అందులో ఉన్న రహస్యం ఏంటి, పరమార్థం? చట్టికి 4 తాళ్ళు ఉంటాయి, ఆ 4 వేదాలు. ఈ వేదాల సారమే లోపల ఉన్నటువంటి వెన్నపూస. దీని మీద ఇది మళ్ళా భ్రష్టత్వం ఉండకుండా ఎవరికి తగలకుండా ఉండటం కోసం దాని మీద చట్టి మూత, ఆ మూత తీసి వెంట పంచిపెట్టలేడు, సమయం చాలదు. అందుకని ఆ చట్టి కింద చిల్లు పెడతాడు. చిల్లు పెట్టి ఆ వెన్న కారుతుంటే మిత్రులకి రాస్తాడు. మిత్రులకి ఎందుకంటే వాళ్ళ యువతరం, ఈ వేదాల్లో సారం అన్ని యువతరానికి అప్పచెప్తే వీళ్ళు ఇంకా ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అలాగే అత్తల మూతికి రాయకుండా కోడళ్ళ మూతికి ఎందుకు రాశారు? కోడళ్ళ మూతికి రాసినట్టయితే ఆ కోడళ్ళందరూ కూడా కొడుకులకి కూతుళ్ళకి ఈ యొక్క వేదాల సారం చెబుతారు. అత్తలకి ఏముంది 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఉండదు. ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఇంత ఆధ్యాత్మిక చింతన కలుగుతూ ఆ కృష్ణుడు అట్టా చేస్తుంటే అప్పుడు యశోదమ్మకు కోపం వస్తుంది. బెత్తం పుచ్చుకుని కృష్ణుడు వెంటబడింది. కృష్ణుడు పరిగెత్తుతుంటే ఏమైంది, పృష్ఠభాగం కనబడుతున్నది. పృష్ఠభాగం అంటే అధర్మం, చేతిలో బెత్తం అంటే అహంకారం. ఎవరికైతే అధర్మాన్ని ఉంటుందో, ఎవరి చేతిలో అయితే బెత్తం ఉంటుందో వాళ్ళ జోలికి పరమాత్మ దర్శనం ఇవ్వడు. అధర్మం ఉన్న చోట పరమాత్మ రాడు. అలాగే అహంకారం ఉన్న చోట కూడా పరమాత్మ దర్శనం ఇవ్వడు. చేతిలో బెత్తం ఉంది యశోదమ్మకి, ఇవ్వడు. అప్పుడు చక్కగా ఇది కూడా చాలా కాలంగా ఉన్నటువంటి పాట, ఇది కూడా చాలా పురాతనమైనది. బాలుర్రతో నాడి చాలాగా అలిసి, ఇది కేవలం ఇక్కడ ఈ మాసం మానసోల్లాసనంలో చదివి వినిపించాలని నేను రాసుకుని తీసుకుని వచ్చాను. బాలుర్రతో నాడి చాలాగా అలిసిదివి పాలు త్రాగుదువు రారా గోపాల అని పిలుస్తున్నది. ఏమని పట్టుకోవాలి, కసి పెరిగిపోతున్నది యశోదమ్మలో, వాడిని పట్టుకుని కొట్టాలి, తాడుతో కట్టేయాలి అని ఉంటున్నది. పాలు త్రాగుదు నాని చాలాగా లాలించి నన్ను రోలా గట్టెదవమ్మ రాజాల. అప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు, అమ్మా పాలు త్రాగుదని రమ్మని పిలిచి నన్ను రోల కడతామని రాను అంటున్నాడు. ఇందులో ఒక రహస్యం ఉన్నది, అంత ఆధ్యాత్మిక రహస్యం. రోల కట్టడం ఎందుకు? అసలు రోళ్ళు అక్కడ ఆ యొక్క గోష్టంలో రోళ్ళు ఉంటాయా? రోళ్ళు వంటింట్లో ఉంటాయి. ఏ ద్వారానికో లేకపోతే ఏ స్తంభానికో కట్టేయమని అడగచ్చుగా అయినా. నన్ను రోలా కట్టేదమ్మ రాజాల ఎందుకని అన్నాడు? అక్కడ నలకోబరులు వెయిట్ చేస్తున్నారు శాప విమోచనం. నారదుడి దగ్గర మరి నగ్నంగా డ్యాన్స్ చేస్తే నారదులు వారు శాపం ఇచ్చారు. ఆ నలకోబరులు మధ్య వృక్షాలై ఉన్నారు మన ముంగిట్లు. ఆ యొక్క చెట్లు పడగొట్టాలి కాబట్టి రోలు కడితేనే ఆ చెట్లు పడతాయి తొందరగా. కాబట్టి పాలు త్రాగుదు నాని పిలిచి నన్ను రోలా గట్టెదవమ్మ రాజాల అని వెంటనే ఇట కాదు, వీడిని లాలించాలని చెప్పేసింది. వెర్రితనమున నీవు ఎండలో తిరిగిన గుండెలదురును రారా గోపాల. అయినా ఎండలో ఎందుకు తిరుగుతారా, గుండెలు ఎదిరిపోతాయిరా, రారా అంటే గుండెలదురు నాని నన్ను ఖండితముగా పిలిచి నన్ను శిక్షింతువే తల్లి రాజాల, నన్ను శిక్షిస్తావమ్మనే రానమ్మ అంటాడు. పక్షీంద్ర వాహన ఇక్షణమ్మున పిలిచి భక్ష్యంబూలిచ్చదరారా గోపాల. పక్షీంద్రవాహనుడు రా, నువ్వు నీకు భక్ష్యాలు ఇస్తాను రారా తండ్రి. ఏదో విధంగా పట్టుకోవాలని యశోదమ్మ ప్రయత్నం, రాదు. భక్ష్యంబూలిచ్చేదానాన్ని శిక్షంబు పిలిచి నన్ను శిక్షింతువే తల్లి రాజాల. దువ్వి జడ వేసి బువ్వ పెట్టి నీకు తువ్వ తాగించెదరారా గోపాల. నేను తువ్వ తాగిస్తాను రారా అంటే తువ్వ తాగించెదనాన్ని పిలిచి నన్ను చువ్వాతో కొట్టెదవమ్మ రాజాల అంటాడు. అంటే అప్పుడు రారా యదువంశద్ధి, ఇంకా దొరకదు తెలిసిపోయింది. వెంటనే బెత్తం పారేసింది, తాడు పారేసింది. రారా యదువంశద్ధి రాయ శ్రీమన్నారాయణ వేగరావేరా. రారా యదువంశ ధీరాయ శ్రీమన్ నారాయణ వేగరావేర.
నారాయణ ఎనుచు నవ్వుతూ పిలిచితే నాడే ఒత్తును ఎంతసేపే. అమ్మా ఇన్ని వేషాలు ఎందుకమ్మా, ఎండలో అదురటం ఎందుకు, పాలు తాగించడం ఎందుకు, ఈ బువ్వ పెట్టడం ఎందుకు, ఈ శిక్షించడాలు ఎందుకమ్మా, నారాయణ అని నన్ను అప్పుడు పిలిస్తే నేను అప్పుడే వచ్చేసేవాడిని కదమ్మా అని చెప్పి కావలించుకున్నాడు. ఎప్పుడైతే స్వామి తల్లి వైపు యశోదమ్మ వైపు తిరిగాడో కృష్ణదర్శనం పోయి ధర్మదర్శనం అయింది. స్వామి చేతికి చిక్కాడు. చిక్కేసరికి మళ్ళా ఆవిడ కోపం వచ్చేసింది. కృష్ణుడు చిక్కాడు కదా అని వదిలిపెట్టలా. రాస్కేళ్ళు ఎక్కడికి పోయారో ఇందాక నుంచి, నిన్ను బతినాడాలరా దొంగన వెధవా అని చెప్పేసి వెంటనే మళ్ళీ తాడు తీసుకుంది, బెత్తం తీసుకుంది, స్వామివారిని కొడుతూ తాడుతో కట్టేసింది. తాడుతో కడితే పాపం గట్టిగా బిగించేసరికి చక్కగా ఆయనకి మొలంతా కూడా మచ్చబడిపోయింది. అదే దామోదరోపాఖ్యానం. జై కృష్ణ పరమాత్మకు. ఈ విధంగా రాములు వారు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా మరి మోక్షానికి తీసుకెళ్ళేట్టుగా ప్రయత్నం చేస్తూ ఎన్నో రాసలీలలు చేశారు. మన అవకాశం కొద్దీ తర్వాత మనం కొన్ని చెప్పించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. మనకు ఇంతవరకు కూడా కేశర పార్థసారథి శర్మ గారు పరమాత్మని లీలల్లో పరమార్థం అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని లీలలు చెప్పి వాటిల్లో పరమార్థం మనకు వివరించారు. అలా మరి ఆ పరమాత్మని లీలలు అనంతములు, ఊహలకు కూడా అందేటువంటివి కావు. అలాంటి లీలల్లో ఈ పరమార్థాలని వెతకటము అనేటువంటిది అది అసాధ్యమైనటువంటి విషయము. కానీ కొంత పరిశ్రమ చేస్తే, ఇందాక వారు చెప్పారు, శ్రవణము, మననము, నిధిధ్యాస అనేటువంటివి 3 ఉండాలి. దేనికైనా సరే ముందు వినాలి, దానిని మననం చేయాలి. లోపల మనస్సులో మననం చేయాలి. మాటి మాటికి అనుకుంటూ ఉండాలి, దాన్ని స్మరిస్తూ ఉండాలన్నమాట. నిధిధ్యాస, దాని మీద ఒక ధ్యానం పెట్టి చూస్తూ ఉండాలి. అట్లా గనక ఉంటే మనకు దాంట్లో మనం తీసిన కొద్దీ అమృతం వస్తూ ఉంటుంది. ఏ విషయంలో నుంచన్నా. ఇప్పుడు విమర్శ రాస్తున్నారు, పిహెచ్డి రాస్తున్నారు. పిహెచ్డి చేస్తున్నారంటే పరిశోధన చేయడం. ఒక విషయాన్ని తీసుకొని దాంట్లో వీళ్ళకు మానవుడికి మేధస్సు ఇచ్చాడు భగవంతుడు. అద్భుతమైనటువంటి మానవ జన్మనిచ్చాడు. ఆ మానవ జన్మలో అద్భుతమైనటువంటి మేధస్సు ప్రసాదించాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. దుర్లభమైనటువంటిది. ఎన్నో లక్షల జన్మలు తర్వాత మనకి మానవ జన్మ లభిస్తుంది. అందులో మేధస్సు, ఇంత అద్భుతమైనటువంటి మేధస్సు ఇస్తే ఈ మేధస్సును మనం ఇలా సద్వినియోగం చేసుకొని ఇలా పరమాత్మ యొక్క లీలాలు మనకు చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి. రామాయణ మహాభారతాది గ్రంథాలు బోల్డన్ని ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. వీటన్నింటి తరిచి కనుక చూసినట్లయితే దాన్ని తరిచి చూడటం అంటాం. తరిచి చూసినట్లయితే చిలకంగా మనకు వెన్న వస్తుంది. పెరుగును చిలికితే మజ్జిగ చిలికి వెన్నను సాధిస్తాం. ఆ విధంగా దీన్ని చిలికిన కొద్దీ కూడా మనకు దాంట్లో నుంచి అమృతం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు దారి చూపించారు వారు. చాలా శ్రమ చేసి ఓ పుస్తకం కూడా కరోనా సమయంలో రాశామన్నారు. మేస్టార్ కూడా చదివారు. అది మరి చేసి ఇలా నేను చేశాను మీరు కూడా చేయండి అని చెప్పి మనకు దారి చూపించారు. వారికి చాలా ధన్యవాదాలు. ఆ భగవంతుని లీలల్లో పరమార్థాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి, నేను ఈ విధంగా అర్థం చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి అని ఒక సన్మార్గాన్ని చూపించినటువంటి పార్థసారథి శర్మ గారికి మన సంస్థ తరఫున శతధా సహస్రధా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శారదామ్మ వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు తరము వారి మీద ప్రసరించాలని, అలాగే జగద్గురువుల యొక్క వీక్షణాలు కూడా వారి మీద ప్రసరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు వర్ధిల్లాలని కోరుకుంటూ, ప్రేక్షకుల స్పందనలు, శ్రోతృ మహాశయుల స్పందనలు ఏమైనా ఉంటే తెలియజేయమని అంటున్నారు. ఎవరైనా వచ్చి తెలియజేస్తే తెలియజేయచ్చు. ద్రోణావజ్జల ముక్తేశ్వర గారు రండి పైకి రండి. ఆయన
మ్యాథ్స్ లెక్చరర్గా, మ్యాథ్స్ టీచర్గా, హెడ్ మాస్టర్గా కూడా చేసినటువంటి మాస్టర్. జై శారదాంబ. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్థసారథి గారు మనకి చక్కని ఆధ్యాత్మిక భక్తితో కూడినటువంటి విషయాలు తెలియజేశారు. సాధారణంగా మనం ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా సరే చదివే అట్లా పక్కన పెట్టేస్తాం, దాని లోతుల్లోకి, భావాల్లోకి, అర్థాల్లోకి వెళ్ళం. కానీ అందులో ఉన్నటువంటి విషయాన్ని కనుక చక్కగా మనం పరిశోధన చేస్తూ తెలుసుకుంటూ దాని భావాన్ని, అర్థాన్ని తెలుసుకుంటూ వెళ్తే కనుక ఒక్క వాక్యంలోనే ఎన్ని పదాలు ఉంటాయో అన్ని పదాలకి సంబంధించినటువంటి సంవత్సరాలు మనం పరిశోధన చేయొచ్చు. అంత నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి వాటిల్లో. అటువంటి అర్థాన్ని వీరు చక్కగా తెలుసుకొని సేకరించి మనకి ఈ రోజున తెలియజేశారు. కాబట్టి ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చదివే విషయం ఏదైనా సరే క్షుణ్ణంగా, పరిపూర్ణంగా అర్థం చేసుకుంటూ దాని లోతుల్లోకి వెళ్ళి దాని మూలాన్ని అందుకోవాలి. ఆ మూలాన్ని అందుకుని వదిలేయడం కాదు, దాన్ని మనకి ఎంతవరకు ఆచరణలో పెట్టుకోగలమో అంతవరకు ఆచరణలో పెట్టుకోగలిగితే జన్మధన్యం. అసలు మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చు. యోగ లక్ష్యం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే. అది అసలు యోగం యొక్క లక్ష్యం. మనల్ని మనం తెలుసుకోక పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాం, చుట్టుపక్కల అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనలోనే భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడి కోసం పరిశోధన చేస్తూ ఆ విషయాల్ని అవగాహన చేసుకుంటూ నిన్ను నీవు దర్శించుకో. ఆత్మ అంటే నేను, నన్ను నేనే చూడాలంటే ఆత్మను చూడటమే. ఆత్మ అంటే పరమాత్మే. కాబట్టి ఆత్మకి పరమాత్మ ఎటువంటి భేదము లేదు, వాటికి అభేదమే చూడాలని చెప్తూ పార్థసారథి గారు చక్కని వివరాలు తెలియజేశారు మనకి. అవి మనందరికీ కూడా ఆచరణీయ యోగ్యము. అందులో పరమార్థాన్ని మీరు ఏ గ్రంథం, ఆధ్యాత్మిక గ్రంథం చదివినా అందులో పరమార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ జై గురుదత్త. మంచిదండి, ధన్యవాదాలు. ఇంకెవరైనా ఉన్నారండి? వారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, వచ్చే నెల కార్యక్రమం మే 4వ తేదీన ఉంటుంది. శంకర విజయం హరికథా కార్యక్రమం. శంకరుల యొక్క జీవిత చరిత్రను గురించి హరికథ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు, ఆయన హరికథా పితామహుడు. బాగా హరికథ చెప్పడంలో మంచి నిష్ణాతులు. విదేశంలో కూడా ఇప్పటిదాకా చెప్పి మొన్ననే మన దేశానికి విచ్చేశారు. అందువలన మే నెల కార్యక్రమం ముందుగానే, ఎందుకంటే ఆయన అమెరికా వెళ్తారని తెలిసింది. అందువల్ల 4వ తారీఖు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా మన రేపల్లె శంకర సంస్కృత కళాశాలలో మాకు పూర్వం విద్యను అభ్యసించి నల్గొండ జిల్లా కలెక్టర్గా చేసి తెలుగును అధికార భాషగా అప్పుడు అమలు చేసినటువంటి మహనీయుడు, మా మిత్రుడు. అలాగే ఎండోమెంట్ కమిషనర్గా కూడా చేశారు తర్వాత టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్గా కూడా చేశారు. ఈ మధ్య కళారత్న బిరుదును ముఖ్యమంత్రి గారి చేతుల మీద అందుకున్నారు. ఆయన కూడా విచ్చేస్తారు. ఆయనకు 5వ తారీఖు అక్కడ తెనాల్లో మేమందరం కూడా సన్మానం ఏర్పాటు చేశాం, అభినందన సభ. ముందుగా ఇటు రమ్మని మనం అడగంగానే తప్పనిసరిగా వస్తానన్నారు. కాబట్టి వారు కూడా విచ్చేస్తారు. అందరు కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది. ఈ రోజున మరి ఇప్పుడు స్పందన. మామూలుగా అన్నయ్య అని పిలుస్తాను నేను. నాకంటే వయసులోను చదువులోను అన్నిటా పెద్ద. ఆయన బ్యాంకులో ఉద్యోగి అయినప్పటికీ కూడా ఆయన సంపాదకీయాలు కేవలం నేను చదివి ఇలాంటి మహనీయుడిని మన రేపల్లెకి తీసుకొని రావాలి అని కోరిన వెంటనే వచ్చారు. అది ఆయన గొప్పతనం. వాస్తవానికి ప్రయాణం చేసేటటువంటి ఆసక్తి అయితే ఉంది, కానీ ఆ శక్తి అయితే లేనటువంటి వయస్సు అయింది. కేవలం మన మీద అభిమానంతో వచ్చిన వారికి చంద్రునికో నూలు పోగులాగా మనం ఏమి ఇవ్వాలి అనుకుంటే, నా మనస్సులో కలిగిన భావాన్ని ఇప్పుడు కూర్చొని రాసుకున్నా. తప్పో ఒప్పో, తప్పు ఏదైనా ఉంటే నావి, ఒప్పులుంటే అవన్నీ మాసం మానసోల్లాస సంస్థవి. ఒక యలమావి కోయిల మనోహర గీతిక పాడినట్లు పైన
ఒక శుకశాబకం మధురోజ్వల రీతిని పలికినట్లు బాలిక పద మంజుల స్వన విలీన సునూపుర గల్గలల్ కడున్ సుఖముగమ్రోగినట్లు వినుచో తెలుగుంగవి వాణి వల్లకుల్ ప్రకటిత మంజుల నాదముల రంజిలెనేడిట పార్థసారథి. ఏకవచనంలో అన్నయ్యను అనకూడదు, కానీ ఛందస్సులో బాగా ఇరుక్కున్నాడు చక్కగా. అందుకని ప్రకటిత మంజునాదముల రంజిలే నేడిట పార్థసారథి. పరమాత్మలీలలను పరమార్థ తత్వము పలుకు పలుకునందు పంచినారు. వినువారికెల్లను విసుగన్నదే లేక కృష్ణలీలలను ఎన్నో తృష్ణమీర విపులమౌ విధమున వివరించి చెప్పుచు భక్తాళి ప్రేమను పడసినారు. రసరమ్య రీతిలో ప్రాజ్ఞులను తీంప. మనం వచ్చిన వాళ్ళలో అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వినిపించడమే ఒక అమూల్యమైనటువంటి వాళ్ళు. ఎవరయ్యా అంటే ఇవాళ ప్రపంచంలో వినేవాడు. కాబట్టి ఈ వినేవాళ్ళు మీకున్నటువంటి అన్ని పనులను మానుకొని ఇక్కడికి రావడమే మేము మీకు ఇవ్వవలసినటువంటి బహుమతి. ప్రథిత కీసర వంశాబ్ధి పద్మవైరి. పద్మవైరి అంటే పద్మాలకు శత్రువు ఎవరు? పద్మాలు ఏ కిరణాలు సోకితే అవి ముకుళించుకుంటాయి? చంద్రుడు. ఈయన ఆ పాల సముద్రం అంట వాళ్ళ వంశం, కేసర వంశం. ఆ చంద్రవంశం నుంచి పుట్టిన చంద్రుడు మా అన్నయ్య. ప్రథిత కీసర వంశాబ్ధి పద్మవైరి ఆయురారోగ్య భోగాలను అందుచుండి ప్రతిపదంబున సౌభాగ్య ప్రభల వెల్గి మనుడు నూరేండ్లు ఆరోగ్య మహిమతోడా. రేపల్లె మాసం మాసం శంకరమఠం రామశాస్త్రి కళ్యాణ మంటపం వచ్చిన మేము ఏమైనా చిన్న పొరపాట్లు కానీ, సత్కరించడంలో కానీ, ఆహ్వానించడంలో కానీ, వీడ్కోల్పడంలో కానీ ఏదన్నా పొరపాట్లుగా ఉంటే అవి పెద్ద మనసుతో మన్నించవలసినదిగా మరీ మరీ కోరుతూ అందరికీ మీకు తెలియజేసేది, ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని తీసుకురావాల్సిన మహత్తరమైన అద్భుతమైన హరికథ జరుగుతోంది. ఏనాడో హరికథలు బుర్రకథలు మనం మా చిన్నతనంలో మేమున్న ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళలేదు, మీరు వినే ఉంటారులే. కాబట్టి మీ పిల్లకాయల్ని, మీ మనవాళ్ళని ఎటు సెలవులు వచ్చినాయి కాబట్టి రేపు 4వ తారీఖు జరిగేటటువంటి దానిలో ఆయన మామూలుగా ఉండదు. ఆయన ప్రవచనం మీరు యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది. ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు సత్ ద్విజులు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అద్వితీయమైనటువంటిది మరియు పండిత పామర జన రంజకంగా హరికథను చెప్పడంలో అటు పక్కన ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడు ఎంతటి వాడు. ఈయన కూడా అంతటి ప్రసిద్ధి ఉన్నది అని నేను విన్నాను. కానీ మీతో పాటు నేను కూడా రేపు 4వ తారీఖున ప్రత్యక్షంగా వారిని దర్శనం చేసుకోబోతున్నాం. మరి పేపర్లలో కరపత్రాల ద్వారా కూడా కాస్త విస్తృతంగా మనం ప్రచారం చేసే ఆలోచన కూడా మన అధ్యక్షుల వారు సూచించారు. అది కూడా చేస్తున్నాం. ఏదేమైనా మీరు కూడా 10 మందికి వినడానికి రమ్మని చెప్పండి. దానిలో మనకు పోయేదేం లేదు కదండి. కాబట్టి మీరందరూ మంచివాళ్ళు, సుహృదయులు. కార్యక్రమాన్ని 10 నెలలు జరుపుకున్నాం. మనం 11వ నెలకు వెళ్ళిపోతున్నాం. ఆ ప్రక్కన వచ్చేది అద్భుతమైన వార్షికోత్సవం. మనకి పండితులైన వారిని మనం ఆహ్వానించుకోబోతున్నాం ఈ వేదిక మీద. అవన్నీ ఇప్పుడే చెప్పేవి కాదు. ఎప్పటికప్పుడు నిత్యంగా నవీనంగా నవనవోన్మేషంగా ప్రస్తావించుకునే అంశాలని మనవి చేస్తూ, మీరు ఈ మాసం మానసోల్లాసం సంస్థకి చేస్తున్న మంచి పనికి ఇది వార్షిక నివేదికలో ఎవరెవరు ఎంత సహకరించారు సమురుగా అని, దానికి ఎట్లా ఖర్చు అయింది అనేది కూడా కోశాధికారి గారు వచ్చి మీకు విన్నవిస్తారు. ఇందులో కాజేయాల్సిన అవసరము, ఇందులో కోట్లు ఏమి లేవు. వచ్చినటువంటి రూపాయిని మనం పెద్దవాళ్ళకి మా స్థాయి ఇది అని వాళ్ళ స్థాయిని తగ్గించుకొని మన దగ్గరికి వస్తున్నారు. అలాంటి
రామశాస్త్రి కళ్యాణ మంటపం మరి వెనక నేపథ్యంలో ఉన్నటువంటి శర్మ గారు కానీ వారు కానీ ఎవరు మన నీలలోహిత శర్మ గారు వారు వెనక ఉండి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను వెన్నుదన్నుగా ఉంటానన్నారు. ఈ వేదిక మనం ఒక రోజుకు తీసుకోవాలన్నా బోల్డంత ఖర్చు అవుతుంది. అలాంటిది వారు వెనక ఉండి అన్నయ్య శాస్త్రి గారి ద్వారా ఈ యొక్క వేదికని మనకి ఉచితంగా ఇస్తున్నారు. ఇగో ఇలాంటి మహానుభావులు కూడా వీళ్ళంతా అనుత్తములు అంటే ఉత్తములు కానివారు అని కాదు అర్థం. ఉత్తమోత్తములను అనుత్తము అనే పదం అంటుంటారు. కాబట్టి అనుత్తములైనటువంటి కేసర పార్థసారథి అన్నయ్య గారికి శతాధిక వందన మందారాలు మాసం మానసోల్లాసం సంస్థ తరఫున ప్రతి సభ్యుని తరఫున ప్రతి హాజరైన ప్రతి వారి తరఫున కూడాను కృతజ్ఞతా వందన మందారాలు సమర్పిస్తూ అసలు కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి తమ్ముడున్నాడు. నేను హృదయ స్పందనను మాత్రమే తెలియజేస్తున్నాను. అందరం కూడా ప్రతి వాళ్ళు ఒక 10 మంది దాకా మనం ప్రచారం చేసి రేపు రాబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామా వద్దా, చేస్తాము, అందులో నేను భాగస్వామిని అవుతా అన్నవాళ్ళు ఒక్కసారి కరతాళ ధ్వనులతో నాకు చప్పట్టుగా అనిపించారు. శుభం భూయాత్. ధన్యోహం ధన్యోస్మి. ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమం నల్లూరి రఘురామ్ గారు, ఆ తర్వాత మనకు విచ్చేసినటువంటి అతిథిని యథోచితంగా సత్కరించుకోవడము అనేటువంటి మన ధర్మం. ఆ తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. ముందు రఘురామ్ గారిని విచ్చేసి వందన సమర్పణ చేయవలసిందిగా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఈరోజు మాసం మానసోల్లాసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి దానికి ముందు చిన్న మహాభారతాన్ని మనకి దార్శనికం చేసినటువంటి వ్యాస భగవానుడు దాంతో సంతృప్తి చెందక మరి భాగవతాన్ని మనకి తర్వాత అందించారు. దాంట్లో ముఖ్యంగా దశావతారాల గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. దశావతార లీలలు, ఆ లీలలు భగవంతుని యొక్క పరమాత్మని యొక్క లీలలన్నీ కూడా ఆ దశావతారాల్లో ఆ భాగవతంలో మనకి వ్యాస భగవానులు అందించారు. అలాంటి వాటిల్లో కూడా ముఖ్యమైనటువంటివి రామావతారం, కృష్ణావతారం. ఈ 2 అవతారాల్లోని ఆ పరమార్థం, ఆ లీల యొక్క పరమాత్మని యొక్క లీలల్ని మనకి ఈరోజు ఆ పరమార్థాన్ని అందించినటువంటి అందుట్లో కూడా ఇది మరి దశమ మాసం, ఆ దశావతారాలు, ఈ రెండింటి యొక్క మరి ఆ లీలల్ని మనకు అందించినటువంటి మహాభారతంలో పార్థసారథి గారు, పార్థుడుకి సారథి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు ఆ అర్జున్ని నడిపించినటువంటి తీరు, గీతాబోధ ద్వారా మనకి బోధించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈరోజు మనకి బ్రహ్మశ్రీ పార్థసారథి గారు మనకి ఇక్కడ పార్థసారథి వారి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క లీలలు, పరమాత్మని యొక్క లీలల్లో పరమార్థాన్ని మనకు అందించారు. వారికి ఈ మాసం మానసోల్లాసం సంస్థ తరపున వారికి సహస్రద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ హరి అన్నయ్య శాస్త్రి గారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మరి ఈ శ్రోతలు లేకపోతే కనుక చెప్పేవారికి కూడా ఆసక్తి ఉండదు. కాబట్టి ఈ శ్రోతలందరికీ కూడా, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సభలో ఆసీనులైనటువంటి అందరికీ కూడా మీకు కూడా సహస్రద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వేదికని మనకి అందజేసినటువంటి శంకర మఠం మరి పాలక సంఘ సభ్యులందరికీ కూడా, అలాగే మాసం మానసోల్లాసం ఈ సాహితీ సాంస్కృతిక సంస్థ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. ధన్యవాదాలు మాస్టారు. రఘురామ్ గారు మా ఓరియంటల్ హై స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈరోజు మనకు విచ్చేసి మనకు చక్కటి పరమార్థాన్ని అందించినటువంటి కథల రూపంలో చక్కగా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో మనసుకు హత్తుకుండే విధంగా అందించినటువంటి మా అతిథులకి
చిరు సత్కారం ఏర్పాటు చేయవలసిందిగా సభ్యులను కోరుతూ ఉన్నాను. అధ్యక్షులు చెరువు సూర్యనారాయణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శృంగేరి పీఠం అధ్యక్షులండి వారు. చెరువు సూర్యనారాయణమూర్తి గారిని సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతి తే పాపం దూర్వాదుస్వప్ననాశిని కాండాత్ కాండాత్ పరరోహంతి పరుషః పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమహ విషా వయం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శారదాంబ జగద్గురు అనుగ్రహ ప్రాప్తిరస్తు. పార్థసారథి శర్మ గారికి సభాముఖంగా మరొక్కసారి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారి ప్రసాదం ఉంటుంది, ప్రసాదం స్వీకరించి మీరంతా కూడా అమ్మవారి ప్రసాదాన్ని చక్కగా స్వీకరించి వెళ్ళండి. 4వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమానికి ఎలా రావాలో కిషోర్ మేస్టారు తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా ఇంకా ఒక 4 శ్రోతలతో విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయం చేద్దాం. చక్కగా ఉంటుంది హరికథ, బాగా చెప్తారు ఆయన. అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవచ్చు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంకరమఠం అధ్యక్షులు చెరువు సూర్యనారాయణమూర్తి గారు 5116 మన మాసం మానసోల్లాసం కార్యక్రమానికి అందించారు. ఈరోజు సన్మానం చేసిన వారు అధ్యక్షులు వారు. సాహితీ యజ్ఞం. ఈ యజ్ఞంలో మా బావగారు బ్రహ్మశ్రీ చెరువు సూర్యనారాయణమూర్తి గారు విశాలమైన దృక్పథంతో, చాలా ప్రేమతో, భాషాభిమానంతో రామశాస్త్రి కళ్యాణ మంటపంలో జరిగే ప్రతి కార్యక్రమానికి నేనున్నాను అంటూ సహకరిస్తూ, మరి ఇప్పుడు మీరు దేనికైనా ఉపయోగించండి, పెద్దవాళ్ళని ఇట్లా పిలుచుకురావడంలో ఆయన ఆనందం కలిగిందిట. ఇప్పటికిప్పుడు 5116 రూపాయలు మన సంస్థకు ప్రకటించారు. వారికి మన సంస్థ తరఫున శతాధిక వందన మందారాలు సమర్పిస్తూ అభినందనలు.